నమస్తే అండి. తెలుగు ప్రజలకు తెలంగాణలో ఈరోజు ఎక్కడ చూసినా ఒక వార్త సంచలనంగా మారింది. బీఆర్ఎస్ నేత జిట్ట బాలకృష్ణారెడ్డి కన్నుమూత అని చెప్పేసి పెద్ద మొత్తంలో ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది. అనేక పేపర్లలో వచ్చింది. వరుసగా ఒకరొక్కరు కేసీఆర్ బాధితులు చాలామంది చనిపోతూ ఉన్నారు. ఇది చాలా బాధాకరం. దీనిపైన మనం మాట్లాడదాం. మరి మనతో పాటు ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పేది కూడా మరి అన్న కూడా కేసీఆర్ బాధితుడే. ఏదైతే జిట్ట బాలకృష్ణ అన్న కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి టీఆర్ఎస్ పార్టీని నిలబెట్టిండు భువనగిరి, నల్గొండ ఏరియాలో. ఈవెన్ తెలంగాణ ఉద్యమంలో చాలా సాక్రిఫై అయింది. మరి అట్లనే తెలంగాణ ఉద్యమంలో సమకాలీకుడు జిట్ట బాలకృష్ణ అన్న సమకాలీకుడు. వాళ్ళతో కలిసి అనేక పాటలు చేసి మ్యూజిక్ను తన జ్ఞానాన్ని సమయాన్ని ఇచ్చి ఉద్యమాన్ని ఉర్రూతలూగించినటువంటి మ్యూజిక్ డైరెక్టరు అన్న మనతో పాటు ఉన్నాడు. అప్పట్లో మీకు గుర్తుకు రావచ్చు, రాజుగా ఒరి రాజుగా, పుడితొక్కటి సస్తే రెండు, రాజుగా ఒరి రాజుగా. ఇట్లాంటి పాటలకు మ్యూజిక్ ఇవ్వడం అంటే పాటకు ప్రాణం పోయడం. అన్నున్నాడు. మరి జిట్ట బాలకృష్ణ అన్న మరణాన్ని ఎట్లా చూస్తాడు? ఇంత చిన్న వయసులో 52 ఏళ్ళ వయసుకి చనిపోవడం. మరి కేసీఆర్ లాంటి వ్యక్తి ఇప్పటిదాకా చూడడానికి వెళ్ళలేదు. వీటన్నిటిపైన మాట్లాడదాం. విష్ణు కిషోర్ అన్న మనతో పాటు ఉన్నాడు. అన్న నమస్తే. నమస్తే అన్న, మీ సమకాలికుడు, మీరు అనేక ఉద్యమాలలో పాల్గొన్న వ్యక్తి. మీరు పోయిన సంవత్సరం బర్త్డే కూడా మీరే పాట మ్యూజిక్ చేశారు. ఏందన్న పాట అసలు? అదే జిట్టా బాలకృష్ణన్న అడుగులు అడుగేద్దామా, జిట్టా బాలకృష్ణన్న అడుగులు అడుగేద్దామా, ఉద్యమాల సూర్యుడితో అడుగులు అడుగేద్దామా అని ఉంటుంది. అది జై 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 జిట్టన్న జిట్టా బాలకృష్ణన్న, జై 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 మా అన్న జిట్టా బాలకృష్ణన్న అని ఉంటుంది. బర్త్డే సాంగ్ అది. యాక్చువల్లీ నాకు ఒక చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, నాకు ఫోన్లు చేసి నేను ఫోన్లు చేస్తే అయ్యో పాపం అంటున్నారు. ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణకు సాక్రిఫై చేసినటువంటి వాళ్ళు అవకాశాలు అందిపుచ్చుకున్నటువంటి వాళ్ళు ఇవాళ చనిపోతే అయ్యో పాపం అనేటటువంటి ఆ ఒక్క చిన్న డైలాగ్కు, ఆ డైలాగ్తోని వాళ్ళ జీవితం కొలాప్స్ అయిపోతాం. ఎవరికి ఫోన్ చేసినా అయ్యో పాపం జిట్ట బాలకృష్ణారెడ్డి గారు చనిపోయినరా, నాకు ఫోన్ చేసి అయ్యో పాపం జిట్ట బాలకృష్ణ. అసలు పాపం అన్నటువంటి వాళ్ళు అసలు ఆయన చీమకు కూడా హాని చేయడట కదా. అసలు ఎవరికి హాని చేయడు. వాస్తవానికి నాకు 1.5 year క్రితము మేము రెగ్యులర్గా పద్మారావు నగర్లో స్కందగిరి టెంపుల్ అని ఉంటుంది, ఐడియా ఉంది కదా. స్కందగిరి టెంపుల్లో చాలాసార్లు కలవడం జరిగింది. స్కందగిరి టెంపుల్లో అన్న ఏంటి పరిస్థితి, ఎట్లా అన్న, చాలా బక్కపడ్డావు నువ్వు, అంటే కొంచెం సన్నగా కూడా అయినావు అంటే అంత టెన్షన్లు కదా రకరకాలుగా. ఇక దుర్మార్గుడు మనకు ఆల్రెడీ అట్లా చేసే ఆయన. వాస్తవానికి ఏంటంటే దుర్మార్గుడు అని కూడా అన్నాడు వాస్తవానికి. అంటే ఆయన ఒక వ్యక్తి అన్యాయం చేసినటువంటి వ్యక్తిని ఇప్పటిదాకా మీరు చాలా ఇంటర్వ్యూలో చూడండి, తిట్టడం అనేది లేదు. ఇప్పుడు నాలంటోని విపరీతంగా తిట్టిన, కేసీఆర్ను, కేటీఆర్ను, కవితక్కను అందరినీ కూడా విపరీతంగా తిట్టినాను వాస్తవానికి. ఆయన ఎవరికి తిట్టలేదు వాస్తవానికి. నాకు గతంలో వాళ్ళ ఫ్రెండ్ క్లాస్మేట్ కూడా, అరే నువ్వు ఆల్రెడీ ఇంతకుముందు జిట్టన్నతోని పరిచయం ఉన్నా, ఎందుకు ఉద్యమం అప్పుడు పరిచయం ఉన్నా, ఆ తర్వాత కొంత మధ్యలో గ్యాప్ వచ్చింది. గ్యాప్ వస్తే జిట్ట బాలకృష్ణారెడ్డి నేను మళ్ళీ మనం పోదందా, నాకు ఒక చిన్న వీక్నెస్ ఏంటంటే నేను ఎవరి దగ్గరికి పోను, పిలిస్తే పోతా లేకుంటే లేదు. నా క్యారెక్టర్ అది. ఎవరైతే పిలిస్తే, ఎవరైనా సరే పిలిస్తే పోతా లేకుంటే లేదు. అయితే పోదందా, నేను నా క్లాస్మేట్ అని శ్రీనివాస్ గారు, ఇప్పుడు బీబీనగర్ సర్పంచ్, ఆయన వాళ్ళిద్దరు క్లాస్మేట్లు అనమాట. పోతుందా అని చెప్పేసి తీసుకొని పోయి ఆ పాటలు చెప్పి, అన్న బాగుంటుంది, మంచి మ్యూజిక్ డైరెక్టర్ అది అంటే, అవునన్నా మీ పాటలు నేను విన్నా, కానీ ఆల్రెడీ చేపించింది ఎట్లా చేద్దాము, సరే నువ్వు ఇంత దూరం వచ్చినావు కదా, ఉట్టిగా పోవద్దని చెప్పేసి 10,000 ఇవ్వబోయిండు మీకు. ఇవ్వబోతే వద్దన్నా, నేను మామూలుగా నా క్యారెక్టర్ ఏంటంటే నేను పాట చేస్తేనే డబ్బులు తీసుకుంటా, లేకపోతే అసలు నేను డబ్బులు తీసుకునేటటువంటి పరిస్థితి లేదని చెప్పేసి అనడం జరిగింది. ఆ తర్వాత నాకు చాలా రోజుల గ్యాప్ తర్వాత మనం రెగ్యులర్గా ఆల్రెడీ చూస్తూ ఉంటాము, న్యూస్ చూస్తూ ఉంటాము. యువ తెలంగాణ పార్టీ ఒక పార్టీ పెట్టి అదంతా చూస్తూ ఉన్నాము. ఓకే, సంతోషం ఆయన పెట్టని, ఎందుకంటే బాగా అన్యాయానికి గురైండు కదా అనేటటువంటి కాన్సెప్ట్లో మనము చేస్తున్న తరుణంలో అక్కడ మనకు స్కందగిరి టెంపుల్లో
కలవడం రెగ్యులర్గా ప్రతి మంగళవారం వచ్చేది. కలవడం జరిగింది. అన్న రెగ్యులర్ వస్తారంటే రెగ్యులర్ వస్తా అని చెప్పిండు. నేను కూడా రెగ్యులర్ వస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మొన్న 1 year క్రితము ఆయన బర్త్డే సందర్భంగా పాట చేయమని చెప్పేసి అడిగితే నేను డెఫినెట్గా పాట చేస్తాను అని చెప్పి బర్త్డే సాంగ్ చేయడం జరిగింది. అంతలో ఈ 1 yearలోనే ఆయనకు ఇంత అనారోగ్యానికి గురై పోవడం అనేటటువంటిది ముఖ్య కారణం ఏంటంటే ఆయన నిజంగా ఎప్పుడు కలిసినా మానసికమైనటువంటి బాధతో మానసికమైనటువంటి వ్యధతో ఆయన కనిపించడమే మనకు కనిపించింది వాస్తవానికి. ఎన్ని డబ్బులు ఉంటే ఏమున్నది, తెలంగాణ ఉద్యమం కోసము ఆయన ఆయన పెట్టినటువంటి ఎన్ని డబ్బులు పెట్టిండో ఇక లెక్కలేనన్ని డబ్బులు పెట్టిండు. ఇలా ధూమ్ధామ్ అంత అద్భుతంగా నడిచిందంటే కేవలం అయిన వల్లనే. నేను స్వయంగా చూసిన ఆయన తీరొక్క రకమైనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వంటకము తినిపియాల తెలంగాణ ప్రజానికానికి, ఉద్యమకారులందరికీ. కానీ అద్భుతంగా ఈ మన ఏదైతే నిజాం కాలేజ్ గ్రౌండ్ ఉందో భారీ ఎత్తున కటౌట్లు పెట్టి ఫస్ట్ మీటింగ్ ఫస్ట్ ఏమో ఇక్కడ పెట్టిండు భువనగిరిలో పెట్టిన తర్వాత అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ జిరాక్స్ కాపీ టు కాపీ ఇక్కడ పెట్టారు అనమాట. ఇది పెడితే అసలు తీరొక్క వంటలు చేయించి అద్భుతమైన కటౌట్లు. అసలు మేము అనుకున్నాం అసలు తెలంగాణ వస్తే జిట్టన్న చాలా అద్భుతంగా ఉంటుంది అని మేము అనుకున్నాం. వాస్తవానికి ఆయన ఉండవలసినోడు వాస్తవానికి. అలాంటిది డబ్బు పోయింది. ఎప్పుడు ఇది నిజాం కాలేజీలో పెట్టినది? ఆల్మోస్ట్ తెలంగాణ రాకనే ముందు 2006-2007 ప్రాంతాల్లో అనుకుంటాను. జాయిన్ అయిన తర్వాత అలా మొదటి నుంచి ఆయన పనిచేస్తారు. 2003లో జాయిన్ మూడు జాయిన్ అయితే ఆయన ఆల్రెడీ 7 ప్రాంతాలని ఆల్మోస్ట్ 7-5 ప్రాంతాలని నాకు సరిగా గుర్తులేదు వాస్తవానికి. ఫస్ట్ నీకు భువనగిరిలో టిఆర్ఎస్ భవనము సొంత డబ్బులతో కట్టాడు. అసలు మొత్తం రాష్ట్రంలో సొంత డబ్బులతో కట్టినటువంటి నాయకుడు కావచ్చు ఎవడు లేడు. ఈవెన్ కేసీఆర్ కూడా లేడు. కేసీఆర్ ఆ టీఆర్ఎస్ భవనం అనేటటువంటిది మంది పైసలతో కట్టిండు, ఆయన సొంత డబ్బులతో కట్టిండా. అంటే ఈ రాష్ట్రంలో అయితే ఇప్పుడు నిజాం కాలేజ్ దానికి వద్దాం. అసలు ఆ రోజు ఎట్లా జరిగింది, ఏమేమి రకాల వంటలు ఉన్నాయి, ఎవరెవరు వచ్చిర్రు, ఆ రోజు సభ ఎట్లా సాగింది, అసలు దేని మీద పెట్టిర్రు? తెలంగాణ ధూమ్ధామ్ పేరు. ధూమ్ధామ్లో యువజన సంఘము అంటే ఆయన యువజన సంఘం అవన్నీ పేర్లు పెట్టలేదు. ఓన్లీ ధూమ్ధామ్, తెలంగాణ ధూమ్ధామ్ అంతే. ఆ పెద్ద పెద్ద కటౌట్లు అనమాట. అటు కేసీఆర్ది, తర్వాత కవితది, హరీష్ రావుది, రసమై బాలకిషన్ది కూడా పెద్ద కటౌట్. అసలు వాళ్ళతో ఆయనకి ఎంత ఉందో అంత కటౌట్ రసమై బాలకిషన్ కూడా పెట్టిండు. నేను స్వయంగా ఉన్నాను కదా, జిట్టన్నది కూడా ఉంది. అందరు ఈక్వల్ గా చూసి అద్భుతమైనటువంటి పెట్టి, అంటే తెలంగాణలో ఎన్ని రుచులు ఉంటాయో, ఎన్ని కూరలు ఉంటాయో అన్ని కూరల రుచుల్ని, అంటే ఏమేమి పెట్టచ్చు అన్ని రకాల తెలంగాణలో మనం ఎన్ని తింటామో, ఇటు నల్గొండ వైపు కొన్ని రకాలు, నిజామాబాద్ వైపు కొన్ని రకాలు, అన్ని రకాలు అసలు తీరొక్క కూర పెట్టిండు అనుకోరాదు. ఇప్పుడు మీరు తిన్నారు, నేను తిన్నా. మీరు చెప్పిన దాని ప్రకారం తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా అన్నం తిన్నోళ్ళు, కూర అందరు తిన్నోళ్ళే, మొత్తం ప్రతి ఒక్కరు తిన్నోళ్ళే వాస్తవానికి. అట్లా అట్లా ఖర్చు పెట్టి ఆయన అంటే పాటలు ఏమేమి పాడారన్న? అంటే చాలా పాటలు తెలంగాణ ఉద్యమం సంబంధించినవి కూడా. అదే అప్పుడు వెనక ముందు చూసుడేంది రాజన ఒరి రాజన, ఎత్తుకో తెలంగాణ జెండ రాజన ఒరి రాజన. అప్పుడు కాంగ్రెస్ తిట్టుకుంటా పాడినాం కదా. అప్పుడు మా యదారి కాంగ్రెస్ రాజన ఒరి రాజన, మాట ఇచ్చి మోసగించే రాజన ఒరి రాజన, ఒరే రాజన ఒరే రాజన, రాయిలపురం రాజన ఒరే నిజామాబాదు రాజన, గజ్జలు 2 గజ్జలు రాజన్న సేను ఎండేసేల. అంటే ఈ పాటలలో ఇది గూడంజయ్య. అసలు గూడంజయ్యను కూడా విస్మరించి ఆయన చనిపోతే ఎవ్వరు రాలేదు. కేసీఆర్ అసలు ఎవరు రాలేదు. కేసీఆర్ గారు అసలు ఒక రసమై బాలకిషన్ గారు రాలే. రసమై బాలకిషన్ గారు కూడా రాలేదు. మేము అమరవీరుల స్తూపం దగ్గర గోగో అని ఏడ్చినాం. నిజంగా ఆయన హెల్త్ ప్రాబ్లం వస్తే కూడా ప్రభుత్వం చూసినటువంటి సందర్భాలు లేవు. ఇలా మహేందర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, ఆలే నరేంద్ర, విజయశాంతి, తర్వాత నేను, అందశ్రీ, వీళ్ళంతా, వరంగల్ శ్రీనివాసు, గద్దరన్న, వీళ్ళంతా కూడా, విమలక్క, గాదిన్నన్న, పాశం యాదగిరన్న, లక్ష్మణ్ బాపూజీ, ఇంతమంది ఇంకా అనేక మంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు చెప్తే ఇలా ఆల్రెడీ మనకు ఒక దినమంతా అవుతుంది. అంతమంది
సాక్రిఫై చేసి ఉద్యమం చేస్తే రెహమాన్ కూడా తర్వాత చంద్రశేఖర్ అన్న విజయరామారావు అన్న తర్వాత ఇది మన రెహమాన్ కూడా పాపం ఆయన డ్రైవర్ గా కూడా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. రక్తం పోసినటువంటి వ్యక్తులు ఆయన కక్కుతే ఎత్తిపోసినటువంటి సందర్భాలు. అలాంటి తర్వాత మన రవీంద్ర నాయక్ కూడా ఎంత పెద్ద ఆయన అసలు బంజారా గాంధీ అలాంటి వ్యక్తిని కూడా మోసం చేస్తే ఆయన ఏది దోషులతో ఇట్లా పెట్టి ఏది లేడీస్ పోస్తారు కదా, ఏది దుమ్మెత్తి పోసి అది చేసిండు ఆయన. వీళ్ళందరి ఉసురుతోని ఇవాళ కేసీఆర్ ఓడిపోవడము, రెండవది ఏంటంటే బిడ్డ ఆల్రెడీ జైలుకోవడము, అదే విధంగా ఇవాళ మానసికంగా ఇంకా 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 ఆయన ఆల్రెడీ కుంగిపోయే విధంగా అందరు చేస్తారు. ఇవాళ మీరు నమ్మరు, బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఏదైతే జిట్ట బాలకృష్ణారెడ్డితోని ఇంకా గ్రాఫ్ ఇంతకుముందే ఒక 100 కాదు 1000 అడుగుల భూమి లోపలికి వెళ్ళిపోయింది. ఆ 1000 అడుగుల భూమి లోపలికి పోయినది ఇప్పుడు 2000 అడుగులకు పోయింది ఈ జిట్ట బాలకృష్ణారెడ్డి చనిపోయిన తర్వాత. ఎందుకంటే విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఎందుకోసం వచ్చిందంటే ఇవాళ ఆయన చనిపోతే ఈయన ఫామ్ హౌస్ లో చూడు చండీ యాగము పక్కకు పెట్టి, వాస్తవానికి ఆ చండీ యాగంలోనే, చండీ యాగం అంటే ఏంటి, మంటలు పెట్టి ఆ యాగం చేయడం, ఆ మంటల్లోనే కాలిపోతాడు 4 రోజులు అయితే. ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో చచ్చిపోయినా చండీ యాగం చేస్తాడా చెప్పు, నాకు ధైర్యం ఉందా? మరి ఇప్పుడు ఆయన నీకు ఒక కుటుంబ సభ్యుడు లాగా. కేటీఆర్ కవిత ఎక్కువ డబ్బులు ఇచ్చిన ఉద్యమానికి జిట్టా బాలకృష్ణ ఇచ్చిన, కరెక్ట్ చెప్పండి. జిట్టా బాలకృష్ణారెడ్డి అసలు అలా డబ్బులు లేవు కదా కేటీఆర్ దగ్గర, ఎక్కడి కవిత కూడా అడుక్కునేదట టికెట్ ప్రకాష్ రావు దగ్గర. ఇప్పుడు మా రాంబాబు ఉంటాడు, ఆయన పేరు కూడా తీసుకోవాలి పాపం. ఆయనకు కూడా రాంబాబు కూడా కుమిలి షుగర్ వచ్చి చనిపోయాడు. ఇక్కడ వారసిగూడలో రాంబాబు ఉంటాడు, ఆయన కార్య సమాజం అనేటటువంటిది ఒకటి ఉంటది. ఆయన కార్లు అడుక్కున్నటువంటి సందర్భాలు ఉన్నాయి, వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయనకు అన్యాయం చేస్తే గల్ల పట్టి కొన్ని కొట్టి వచ్చి అసలు అటు అంటే ఎవరైతే నికారసైనటువంటి ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరూ ఎవరు కూడా ఆయన దగ్గరికి పోలేదు. ఎవరైతే కాళ్ళకు దండం పెట్టేటోళ్ళు ఉన్నారో, ఎవరైతే కాళ్ళకు మొక్కేటోళ్ళు ఉన్నారో, ఎవరైతే కాళ్ళు విసికేటోళ్ళు ఉన్నారో, ఎవరైతే జోకేటోళ్ళు ఉన్నారో వీళ్ళంతా ఆయన దగ్గరికి పోయిండ్రు. కానీ ఎవ్వరు కూడా నాకు తెలిసి నికారసైనటువంటి ఉద్యమకారులు నేను కూడా ఇప్పటిదాకా పోలే. నేను ఇప్పుడు 4 సార్లు కేసీఆర్ గారితో నేను కూర్చొని నేను భోజనం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా, ఉన్నాయి. నా తమ్ముడివి, నేను నీ అన్నను. తెలంగాణ రాగానే మొత్తం టోటల్గా నా ఎప్పుడు డోర్లు ఓపెన్ అయ్యే ఉంటాయి. నువ్వు తెలంగాణ రాగానే నువ్వు ప్రధానమైనటువంటి భూమికలో ఉండాలని చెప్పేసి అన్నటువంటి కేసీఆర్ ఇవాళ నేను 2014 నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 4500 కిలోమీటర్లు నేను భిక్షాటన చేసి నేను మొత్తం టోటల్గా రాష్ట్రం అంతా తిరిగితే కూడా మా కళాకారుల గోస ఆయనకు వినబడలేదా? పత్రికలల్లో చూడలేదా? టీవీలలో చూడలేదా? అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులలో ఆయన ఆల్రెడీ ఎంత మందిని చంపిండంటే ఇలా గూడంజయ చనిపోవడానికి కారణము, ప్రధానమైనటువంటి కారణం. ఎందుకంటే వీళ్ళు చనిపోయి ఇప్పుడు జిట్టా బాలకృష్ణ చనిపోవడానికి కూడా మీరు కేసీఆర్ ప్రధానమైన కారణం. ఎట్లా? మానసికమైనటువంటి ఆయనను డబ్బులు వాడుకున్నాడు, తర్వాత తెలంగాణ ఉద్యమంలో సాక్రిఫై చేసిండు. ఈ 2 వాడుకొని ఆయనను పక్కకు పెడితే ఎవరైనా, ఇప్పుడు నేను సంగీతం చేసిన, పాటలు సంగీతం చేసిన, 6000 పాటలు తక్కువ డబ్బులకు చేసిన. ఎందుకంటే ఉద్యమం ఉన్నది. సినిమాలు వదిలిపెట్టుకున్నా, నేను సినిమాలు వదిలిపెట్టుకొని వాళ్ళను విమర్శించి చేస్తే వాళ్ళ దగ్గరికి రాణిస్తారా? నేను 10 సినిమాలకు సంగీత దర్శకుడిగా నేను ఆల్రెడీ ఓపెన్ అయిన తర్వాత మొత్తం నా సినిమాలన్నీ మొత్తం టోటల్గా ప్యాకప్ అయిపోయి తెలంగాణ ఉద్యమానికి నేను కనెక్ట్ అయిపోయి ఇలా పాటలు చేసుకుంటూ కూర్చుంటే తెలంగాణ వచ్చిన తర్వాత నా పొజిషన్ ఏముండాలా? కనీసం నాకు స్టూడియో పెట్టియాలా? వాస్తవాన్ని నువ్వు బతకడం కోసం ఒక స్టూడియో పెట్టియాలా? అవునా కాదా? ఎవరెవరో కొత్త సాంస్కృతిక సారథి ఇచ్చినా ఇంకపో రసమయ బాలకిషన్ కి ఎమ్మెల్యే ఇవ్వడం, మళ్ళీ ఆయనకి చైర్మన్ రెండు ఇచ్చి 2 సార్లు ఇచ్చి మొత్తం వాళ్ళను అది చేసినావు. ఇవాళ ఏమైంది అంటే మిక్కినోడికి బాగా పెట్టిండు, ఈ చంపినోడు ఇంకా చంపిండు. అంటే కాలు మొక్కాల, ఆయన కాలు మొక్కి జోకాల. మాకు జోకుడు రాదు, కాళ్ళు మొక్కుడు రాదు.
సరే ఇప్పుడు వి ప్రకాష్ అనేటైనా ఏదో మాట్లాడుతున్నట్టు వినపడ్డది. జిట్టా బాలకృష్ణ అన్న ఒక చిన్న తప్పు చేసిండనే మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఆయన అందులోనే టీఆర్ఎస్లు ఉంటే ఆయన పొజిషన్ వేరే ఉండి అంటారు. అంటే ఆయన 2003 నుంచి 2009 వరకు ఉన్నాడు. అంటే 6-7 ఏళ్ళు పనిచేసిండు. అంటే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ 2009లో ఇయ్యలేదని కూడా అంటున్నారు. ఇంకా అయినా వెయిట్ చేస్తే బాగుండేది అనేది వి ప్రకాష్ అంటుండే. ఇక్కడ కేసీఆర్ తప్ప వి ప్రకాష్ తప్ప అయితే జిట్టన్న తప్ప అయితే ఇదేంది అసలు? అది ఎట్లా నేను చెప్తా చూడు. వి ప్రకాష్ పెద్ద అబద్ధాల కోరు, మొత్తం అబద్ధాలు ఆడడము మంచిగా నేర్చుకున్నాడు అనమాట. నువ్వు కేసీఆర్ దగ్గర ఉన్నావు కదా, ఇప్పుడు జిట్టా బాలకృష్ణారెడ్డి మీ ఇద్దరు కూడా క్లోజ్ ఫ్రెండ్సే కదా, ఇద్దరు కలిసి ఉన్నోళ్ళు కదా, కలిసి మాట్లాడుకున్న వాళ్ళు కదా, కలిసి తిరిగిన వాళ్ళు కదా. మరి నువ్వు చెప్పొచ్చు కదా, జిట్టా బాలకృష్ణారెడ్డి అన్న నువ్వు కొంచెం ఓపిక పట్టు అంటే. వాళ్ళకి ఎట్లుంటుంది అంటే మనసులో ఈయన వెళ్ళిపోతే మాకు ఒక పదవి వస్తుంది కదా అంటే. స్వార్థపూరితమైనటువంటి రాజకీయం చేసినటువంటి వాళ్ళల్లో ప్రధానమైనటువంటి వ్యక్తి వి ప్రకాష్ అన్న. అసలు ఇది 100% నిజం. ఎందుకంటే వి ప్రకాష్ అన్న ఫస్ట్లో ఉద్యమం అప్పుడేమో నమస్తే అన్న అంటే నమస్తే అనేది తమ్మి ఏం సంగతి అని ఆయన మాట్లాడేది. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత అక్కడ కేసీఆర్కి దగ్గరకు అయ్యి అక్కడ అకామిడేట్ అయ్యిండో అసలు నమస్తే అంటే నమస్తే పెట్టేటటువంటి పరిస్థితి లేదు, చూసే పరిస్థితి లేదు. నేను గమనించిన ఆల్రెడీ జలవనరుల అదే అది ఇచ్చారు కదా, దాన్ని ఇయ్యంగానే అసలు ఆయన ఎవరితో మాట్లాడేది లేదు. ఆయన స్టైలు మారింది, ఆయన కథ మారింది, కార్ఖాన మారింది. ఆయన ఏం చెప్తాడంటే జిట్టా బాలకృష్ణారెడ్డి తప్పు అంటాడు. ఏమంటాడంటే జిట్టా బాలకృష్ణారెడ్డి గారు వాస్తవానికి కొంచెం ఓపిక పడితేనంట అప్పుడు నరేంద్ర గారు ఆలే నరేంద్ర గారు ఇలా పార్టీని విలీనం చేస్తానంటే ఆయన అడిగింది ఏంటంటే అక్కడ పద్మశాలి బిడ్డలు ఎక్కుంటారు, అక్కడ ఉన్నటువంటి భువనగిరి ప్రాంతంలో పద్మశాలి కుటుంబాలు ఎక్కుంటాయి కాబట్టి నాకు అక్కడ ఇస్తే నేను గెలుస్తా అనేటటువంటి కాన్సెప్ట్, నాకు అక్కడ సీటు కావాలనేటటువంటిది ఆయన అడిగినప్పుడు ఈయన ఏం చేసిండంటే జిట్టా బాలకృష్ణారెడ్డి అంత సాక్రిఫై. ఇప్పుడు ఏదో మధ్యలో వచ్చినాడు, అసలు సంబంధం లేదు ఆలయ నరేందర్కు, అసలు భువనగిరికి సంబంధం లేదు. ఆయన హైదరాబాద్కి సంబంధించినటువంటి వ్యక్తి కదా, ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి వ్యక్తి, కార్వానికి సంబంధించిన చేసిండు. అయితే ఆయనకు బయట ఉన్నటువంటి ఏ జిల్లాకు కానీ ఏ నియోజకవర్గాలకు సంబంధం లేదు, ఓన్లీ హైదరాబాద్కు టైగర్ ఆయన. వాస్తవానికి ఆయనకు సంబంధం లేని దాన్ని సరే ఇచ్చినావు, ఓకే బాగానే ఉంది, విలీనం చేసుకుంటున్నావు, విలీనం చేసుకొని ఇచ్చినావు బాగానే ఉంది. కానీ ఒకవేళ ఆయనకు నువ్వు టికెట్ ఇవ్వకపోతే నువ్వేం చేయాలా? ఆయనకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వచ్చు, ఆయనకు ఒక ఎంపీ టికెట్ ఇవ్వచ్చు, లేకుంటే ఒక చైర్మన్ ఇవ్వచ్చు, లేదా ఏదన్నా ప్రభుత్వ అధికారం ఇవ్వచ్చు, ఇంకా ఏదన్నా శాఖలు బోల్డన్ని శాఖలు ఉంటాయి అవన్నీ ఇవ్వచ్చు. పిలిచి చెప్పలేదు. అవన్నీ చెప్పకుండా ఆయనను అవాయిడ్ చేస్తే, ఎవరికైనా అవాయిడ్ చేస్తే కాస్త మనసుకు బాధ, ప్రాధాన్యత తగ్గించేసి నువ్వు ఆయన నాకు ఖచ్చితంగా ఇదే కావాలనేటటువంటిది ఆయన లోపల లేకుండే. ఈవెన్ పద్మశాలీల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వాలనుకుంటే కూడా సిరిసిల్లలో ఇంకెక్కువ ఉంటారు కదా, సిరిసిల్లలో ఇవ్వచ్చు. మరి కొడుకుని తీసేసి సిరిసిల్లలో ఇవ్వచ్చు కదా. వాస్తవానికి ఆ టైంకి కేటీఆర్ ఎక్కువ కష్టపడ్డా జిట్టా బాలకృష్ణ? జిట్టా బాలకృష్ణారెడ్డి కష్టపడ్డంతా కేసీఆర్ కూడా కష్టపడలే. కేసీఆర్ కూడా 100% కష్టపడలే. ఎందుకంటే ఆయన యువజన సంఘం, ఇప్పుడు ఆయన యూత్ను మోటివేట్ చేసి యూత్ను తీసుకొచ్చిండు. మెయిన్ ఇంపార్టెంట్ యూత్ అనేది. అప్పుడున్న పరిస్థితులలో మేమంతా యూతే, మేము మోటివేట్ కావడం అనేటటువంటి చాలా ప్రధానమైనటువంటి భూమిక. తర్వాత దాంట్లో భాగంగా డబ్బులు ఖర్చు పెట్టడం కూడా. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మంచిగా నేను నా శ్రమను సాక్రిఫై చేశాను. నేను వాస్తవానికి నా శ్రమను సాక్రిఫై చేశాను, జ్ఞానాన్ని నా శ్రమను సాక్రిఫై చేశాను నేను. ఆయన శ్రమతో పాటు జ్ఞానంతో పాటు డబ్బు కూడా సాక్రిఫై చేశాను. అంటే డబ్బు సాక్రిఫై అంటే అంత అసలు ఎవరు డబ్బు అనేటటువంటిది ఎవరు సాక్రిఫై చెయ్యరు. చాలా మంది నువ్వు గమనించు, ఇవాళ తెలంగాణలో డబ్బు సాక్రిఫై చేసిన దాంట్లో జిట్టా బాలకృష్ణ టాపు. రెండవది మహేందర్ రెడ్డి కూడా సాక్రిఫై చేసి కోట్ల రూపాయలు. కేకే మహేందర్ రెడ్డితో పాటు ఇంకొక మహేందర్ రెడ్డి ఉంటాడు. మంజీరా స్కూళ్ళు కాలేజీలు ఉంటాయి. ఆయన యాక్చువల్లీ పద్మాదేవేందర్ రెడ్డి ప్లేస్లో మహేందర్ రెడ్డి ఉండవలసినటువంటిది. పద్మాదేవేందర్ రెడ్డి హరీష్ అన్నకు దగ్గర కాబట్టి ఆయన మహేందర్ రెడ్డి సీటును పద్మాదేవేందర్ రెడ్డికి ఇప్పించుకొని, జిట్టా బాలకృష్ణ లాగా ఇంకా చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది నష్టపోయి ఉన్నారు. తెలియని అసలు పేర్లు తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడు సోషల్ మీడియా లేదు.
ఇవాళ సోషల్ మీడియా వచ్చి ఎంతో కొంత మీలాంటి వాళ్ళు చేయబట్టి ఇగో విష్ణు కిషోర్ అంటే ఒక 6,000 పాటలు చేసిండు అని కాస్త ఇప్పుడు ఉన్నటువంటి యూత్కు తెలుస్తూ ఉంది. ఇప్పుడున్న యూత్ పరిస్థితి ఏంది? ఎవరు కూడా. మళ్ళీ ఇంకొక మాట చెప్తా నేను, ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే ఇది ఎంత దరిద్రం అంటే కలం గలం ఈ రెండు కూడా ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితులలో ఉన్నదంటే ఇలా కవితనంట ఒక లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి కవిత కోసము పాట రాసినటువంటి కలము, పాట పాడినటువంటి గలము ఇలా జిట్టా బాలకృష్ణారెడ్డికి పాట రాసి పాట పాడినటువంటి సందర్భం చూస్తుంటే ఏ కేసీఆర్ ఏ కవిత ఏ కేటీఆర్ కోసమైతే ఇలా జిట్టా బాలకృష్ణారెడ్డి వాళ్ళు చేసినటువంటి ఏదైతే అన్యాయం ఉన్నదో ఆ అన్యాయానికి బలైనటువంటి వ్యక్తికి వీళ్ళు వాళ్ళను పొగుడుతూ రాస్తున్నటువంటి కవులు ఈయనను రాసేటటువంటి అర్హత నిజంగా వాళ్ళకు లేదు. వాస్తవం చెప్పాలంటే వేరేలు చేయొచ్చు, కానీ ఈయనను మొన్నటిదాకా పోని ఇప్పుడు అక్కడ వీళ్ళంతున్నారు. ఇవాళ నిన్న వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది అయితే వచ్చారు. సరే, కేసీఆర్ అయితే యాగం చేసిండు, కవితనేమో మొన్నటి దాకా జైల్లో ఉన్నది రాలేదు, కేటీఆర్ ఏమో అమెరికాలో ఉన్నాడు రాలేడు, హరీష్ రావు ఒక్కోడు పోయిండు. మొన్న ఈయన ఏమంటాడంటే ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ మధ్య కాలంలో ఒకప్పుడు మంచిగా ఉండే, నేను కాదనా, ఒకప్పుడు అభిమాని, తర్వాత నేను ఆయనను బిఎస్పీకి పొమ్మని చెప్పింది కూడా నేనే. ఇప్పుడు ఆయనకు ఏదైనా వ్యతిరేకం చేస్తే కూడా మేము వ్యతిరేకించినటువంటి సందర్భం మీ టీవీలనే నేను ఆల్రెడీ ఖాళీ గోటికి కూడా వనికిరారని చెప్పేసి గాదర్ కిషోర్ను తిట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ ఆయన ఏమంటాడంటే ఆర్ఎస్పీ, అవును నేను పోతే కేసీఆర్ పోయినట్లే, హరీష్ రావు పోతే పోయినట్లే, కేసీఆర్ రావాల్సిన అవసరం ఏముంది అంటున్నాడు వీడియోలలో. అరే ఎంత దారుణంగా అంటే ఆ గురుకుల పాఠశాలల తల్లిదండ్రులను కూడా హెచ్చరిస్తా ఉన్నాడు. అంటే ఇంత దారుణంగా కేసీఆర్ తిన్నట్టేనా? అదేనా వేసుకుంటే కేసీఆర్ వేసుకున్నట్లేనా? మరి ఏమన్నట్లు దాని అర్థం? హరీష్ రావుకు రోగం వస్తే మరి కేసీఆర్ రోగం వస్తే హరీష్ రావు గోలేసుకోవాలా చెప్పు మరి. అంటే ఎంత దారుణంగా అంటే ఇంత ఐఏఎస్ ఐపీఎస్ చదివినటువంటి మేధావులు అనబడేటటువంటి వాళ్ళు కూడా ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు, ఇంత దారుణంగా మాట్లాడుతున్నారంటే చాలా బాధేస్తున్నది వీళ్ళ వ్యవహారం చూస్తుంటే. ఇదంతా కూడా తెలంగాణ సమాజము నష్టపోవటానికి జరుగుతున్నటువంటి కుట్ర జరుగుతోంది. వాస్తవానికి తెలంగాణ సమాజమా దయచేసి, ఎందుకంటే ఇది రోజు తెలంగాణ సమాజాన్ని నష్టం చేయడానికి జరుగుతున్నటువంటి విధానమే తప్ప వేరేది లేదు. దయచేసి మీరు తెలంగాణ ప్రజానీకం ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాను నేను. దయచేసి అదే విధంగా ఇంకొక మీ ద్వారా పిఎంఆర్ టీవీ ద్వారా నేను రేవంత్ రెడ్డి గారికి నేను ఒక విన్నపం చేస్తా ఉన్నాను. దయచేసి రేవంత్ అన్న, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి జిట్టా బాలకృష్ణారెడ్డి గారిని ఇలా కోల్పోయినాం. జిట్టా బాలకృష్ణారెడ్డి లాంటి అనేక మంది ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ఉద్యమ కళాకారులు, ఉద్యమ విద్యార్థులు, ఉద్యమం చేసినటువంటి నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు. దయచేసి వాళ్ళనందరినీ కూడా ఇప్పటికైనా మీరు రక్షించండి. మీరు రక్షిస్తే పుణ్యం వస్తుంది, లేకపోతే ఆయన పురుగులవాడు చచ్చిపోతాడు కంపల్సరీ రాబోయే రోజుల్లో. కేసీఆర్ చండీయాగం చేస్తుండు. ఇంతకుముందు 2018-23లో రాజశ్యామల యాగం చేసిండు, 2015లో చండీ యాగం చేసిండు. ఇప్పుడు శుక్రవారం జరిపిన నవగ్రహ మహాయాగానికి అతి కొద్ది మంది హాజరయ్యారు. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనిల్ కుమార్ చేసారు. ఇంకైనా యాగాలు చేస్తాడు కదా, ఆయనకేమవుతుంది? అయితే చెప్తా చూడు, యాగం అనేది ఎందుకోసం తెలుసా? తను చేసినటువంటి పాపాలని కడిగేసుకోవడానికి యాగం. ఆయన విపరీతమైనటువంటి పాపాలు చేసిండు కాబట్టి కడిగేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ యాగంలో ఏమేమి ఉంటాయి చెప్పు? యాగం చేస్తే పంచభూతాల యొక్క ఆ నవధాన్యాలు, రకరకాలుగా చెట్లు అన్నీ ఉంటాయి. అవి కబలిస్తాయి ఖచ్చితంగా. అవి ఊరికే వదిలేయి, ఎందుకంటే ఆయన చేసినటువంటి పాపాలు 1-2 పాపాలు కావు. మాలాంటి అనేక మంది ఉద్యమకారుల యొక్క పాపము మొత్తం ఒక పెద్ద మూట కట్టుకుని. ఇప్పుడు మీరు గురువులు ఉంటారు, ఎవరైనా పాపాలు చేస్తే మీ దగ్గరకు వస్తే మీరు దానికి సొల్యూషన్ చెప్తారు. మరి అట్లనైనా ఈయన చేసిన పాపాలకు చండీ యాగం, నవగ్రహ యాగం అని చెప్తున్నట్టున్నారు. అవును. మరి ఇప్పుడు పాపాలు తొలగిపో ఒక గురువుగా మీరు ఏం చెప్తారు? ఒక 200 సంవత్సరాలకు సరిపడే పాపాలు చేసిండు. 200 సంవత్సరాలకు సరిపడే పాపాలు చేసిండు. ఆ పాపాలు అంత ఈజీగా పోతుందా? నువ్వు ఎన్ని యాగాలు చేస్తే పోతా చెప్పు నాకు. ఎట్లా పోతాయి? ఎన్ని యాగాలు చేయాలా?
ఎన్ని యాగాలు చేస్తే పోతాయి? ఎన్ని యాగాలు చేయాలా కేసీఆర్? రోజు ఒక్క యాగం చేసినా ఆయన పాపాలు పోవు. ఆయన బతుకున్నంత కాలం కదా, వాళ్ళ పిల్లలు బతుకుని వాళ్ళ మన్మరాళ్ళు అంతా కూడా ఈ 200 యాగాలు కాదు 2 లక్షల యాగాలు చేసినా వాళ్ళు చేసినటువంటి పాపాలు పోవు. రైట్. అయితే ఇప్పుడు 2009లో నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా, నువ్వు మీటింగ్ పెట్టు జిట్టా అని చెప్పి కేసీఆర్ జిట్టా బాలకృష్ణకు ఒక 15 రోజుల ముందే చెప్పేస్తే ఆయన ఒక భువనగిరిలో ఒక సభ పెట్టిండంట. మరి టికెట్ అనౌన్స్ చేస్తాడు అనుకుంటే స్పీచ్ మంచిగా ఇచ్చి తెలంగాణ ఉద్యమం భువనగిరి ఇది జిట్టా బాలకృష్ణ కూడా గురించి కూడా ఇది మంచి వ్యక్తి అది ఇది అని చెప్పి అన్నీ చెప్పిన వ్యక్తి బీఫామ్ ఇవ్వకుండా బీఫామ్ ఇస్తా టికెట్ అక్కడనే అని అన్న వ్యక్తి ఇవ్వలేదట. అదే నా కారణం అన్న బయటకు రావడానికి. అయితే ఆ రోజు ఎందుకు టికెట్ ఇస్తాను ఇవ్వలేదు? అయితే అదే చెప్పాను ముందే, టికెట్ ఇస్తానని ఆయన ఆల్రెడీ విలీనం చేసుకుంటున్నామని చెప్పేసి దాని తర్వాత అయితే ఆయన ఏంటంటే మీటింగ్ చెప్పలే మొత్తం టోటల్ అక్కడ నరేంద్ర టాపిక్ లేదు మీటింగ్. అయితే భువనగిరిలో టోటల్గా లైట్లు పెట్టి భారీ ఎత్తున సభ చేసిండు. ఆ సభ కూడా వాస్తవానికి ఏమనుకున్నారంటే వీళ్ళు కేసీఆర్ ఏమనుకున్నారంటే ఏముంది ఆయన సభ పెడితే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కలిపి ఒక 10,000 20,000 30,000 వస్తారా అనుకున్నాడు. కానీ లక్షల మంది వచ్చారు, లక్షలు, 1,00,000 1,50,000 2 లక్షల మంది నియోజకవర్గం కూడా వేరే మొత్తం అక్కడ నుంచి వచ్చారు. ఎందుకంటే ఆయన అంత అద్భుతంగా చూసేది అన్నట్లు, అంటే ఫుడ్ కానీ అన్ని రకాలుగా అద్భుతంగా చేసేది, లైటింగ్లు మొత్తం కళాకారులు ఎంత తెలంగాణ ఫోక్ ఆర్ట్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవందరిని పిలిచేసి అది కార్యక్రమం చేసేసరికి ఈయన ఆల్రెడీ రిపోర్ట్ చూస్తే మామూలుగా ఫోన్ చేస్తూ ఉంటాడు, సార్ చాలా పెద్ద సభ సార్ ఇది, మీరు వస్తే అసలు మతిపోతుందని చెప్పినట్లున్నారు. అమ్మని అమ్మ వీడు చాలా నన్ను మించి ఆటోమేటిక్గా ఎక్కడో వెళ్ళిపోయేటట్టున్నాడు, నాకు ఏకు మేక అయ్యేటట్టున్నాడు, వీడిని ఎట్లా ఇక్కడ నుంచి తొక్కుకుంటూ రావాలా అనే కాన్సెప్ట్. ఇప్పుడు నాకు కూడా ఇంటికి పిలిచినప్పుడు నేను ఏంటంటే పోగానే కాళ్ళకు దండం పెట్టలే, నేను సరిసమానంగా మంచిగా కూర్చున్నా, అన్ని విషయాలు మాట్లాడినా, అన్ని విషయాలు చెప్పేసరికి అమ్మ వీడు భవిష్యత్తులో ఏకు మేక అయ్యేటట్టున్నాడు అనేది ఒక ఫీలింగ్ రావచ్చు. ఇప్పుడు ఎందుకు నన్ను పక్కకు పెడతారు, నేనేం చేసినా పక్కకు పెడతారు చెప్పు. అట్లనే సేమ్ జిట్టా బాలకృష్ణను కొంచెము దూరం చేయడము చేసినప్పుడు ఏమవుతుంది, పోయిన తర్వాత ఇప్పుడు మీ ఇంటికి వస్తే నువ్వు చూసి చూడనట్లు పోతే ఏం చేస్తా నేను సభలో ఎందుకు ప్రకటించాలి? మాట ఇచ్చిండు కదా, మాట అదే ఇప్పుడు పెద్ద లక్షలు ఒకవేళ ఇస్తే ఈయన ఎమ్మెల్యే అయితే రేపు మినిస్టర్ ఇవ్వాల్సి వస్తే మినిస్టర్ అయితే నాకు ఏకు మేక అవుతాడు, ఇది ఏదో అయ్యేటట్టున్నది అనే కాన్సెప్ట్తోనే ఇది ఖచ్చితంగా జరిగి ఉంటుంది 100% జిట్టా అభిమానులు ఆ రోజే కేసీఆర్ ను కుర్చీలతో కొట్టి చంపుతామని లేచిరట. అనౌన్స్ చేయకపోతే కుర్చీలు లేపితే ఆ రోజు కూడా జిట్టా బాలకృష్ణ ఆపి కారా మరి హెలికాప్టర్ తెలియదు అది ఎక్కించి వెహికల్ ఎక్కించి అప్పుడు హెలికాప్టర్లు ఏం వాడలేదు. అప్పుడు వాస్తవానికి ఏంటంటే కార్లలోనే మాక్సిమం బస్సులు కారు బస్సు వెహికల్ ఎక్కించేదాకా పోయినట్టు. లేకపోతే కేసీఆర్ ఆ రోజే జిట్టా బాలకృష్ణ అభిమానులు స్టార్టింగ్ స్టేజీలో హెలికాప్టర్లు చాలా అసలు వాడలే. ఎప్పుడంటే ఆఫ్టర్ 2010 తర్వాతనే కాస్త మెల్లమెల్లగా వాడుకుంటా వచ్చిర్రు వీళ్ళు, అక్కడక్కడ రెంట్ తీసుకొచ్చుకుంటా. అంత ఈజీ కాదు కదా హెలికాప్టర్ అంటే. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళ మళ్ళీ వ్యవహారం వేరు. కానీ ఆ రోజు మరి కేవలము జనం ఎక్కువ రావడమే ఈయన చేసుకున్న పాపం. ఓర్వలేకపోయాడు 100% ఓర్వలేకపోయాడు 100%. దేశపతి శ్రీనివాసును కూడా ఇట్లనే దొక్కిండని అంటారు ఒక మహాబాద్ మీటింగ్ లో ఆయన స్పీచ్ కి వినా. అదేంది ఆ స్టోరీ? ఏది దేశపతి శ్రీనివాస్ కూడా జఫ్వాలని ఆయన మహా మేధావి, అది పక్కన పెడదాం. జస్ట్ కేసీఆర్ గురించి అయితే ఆయనను కూడా ఎందుకు పక్క పెట్టారంటే కొంతకాలం పక్కకు పెడితే ఆయన ఏడిసి మళ్ళీ ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీ గానే సైలెంట్ అయ్యాడు. కానీ ఏంటంటే ఈయన అద్భుతమైన స్పీచ్ ఇస్తాడు దేశపతి, అద్భుతమైన స్పీచ్ ఇచ్చేసరికి ఓర్వలేకపోయింది అనమాట. వాళ్ళకి అసలు వాస్తవానికి ఓర్వలేనితనం అనేటటువంటిది బలిష్టంగా వాళ్ళ ఫ్యామిలీకి ఉంది. వాళ్ళ ఫ్యామిలీకి ఓర్వలేనితనం ఉంది. వాళ్ళకన్నా ఎక్కువ మాట్లాడేటోళ్ళను రానియరు, వాళ్ళకన్నా ఎక్కువ షో చేస్తే రానివ్వరు, వాళ్ళకన్నా వాళ్ళ సభల కన్నా ఎక్కువ సభలల్లో జనం వస్తే ఓర్వలేరు, వాళ్ళకన్నా అద్భుతమైనటువంటి ఫుడ్ తింటే ఓర్వలేరు, వాళ్ళకన్నా మంచి డ్రెస్ ఉంటే కూడా ఓర్వలేరు, వాళ్ళకన్నా వెహికల్ మంచిగా ఉంటే కూడా ఓర్వలేరు, మంచి వెహికల్ తిరిగితే కూడా ఓర్చే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితులలో ఇలా కేసీఆర్ ఉన్నాడు. ఖచ్చితంగా కేసీఆర్కు తెలంగాణ ఉద్యమకారుల ఉసురు
తలిగింది, కళాకారులు, ఇంకా తలుగుతూ ఉంటది. కళాకారులు, ఉద్యమకారులు, సబ్బండకు ఉన్నటువంటి అందరిది కూడా విద్యార్థులు అందరి కళ ఉసురు తలిగి ఒకసారి పోయిండు బిడ్డ, రెండోసారి పోయింది, మూడోసారి మళ్ళా నామరూపం లేకుండా పోతారు, నాలుగోసారి టోటల్ గా కొలాప్స్ అయ్యేటటువంటిది డెఫినెట్ గా అవుతుంది. ఇప్పుడు 6-7 ఏళ్ళు పనిచేసిన తర్వాత టికెట్ ఇవ్వకపోవడం వల్ల జిట్టా బాలకృష్ణ ఏమైనా డిసప్పాయింట్ అయిందా? అదేమన్నా మానసికంగా? 100% మానసికమైనటువంటి వ్యాధి. అసలు యాక్చువల్లీ ఆయన బయటపడేది కాదు వాస్తవానికి. నాకు అంటే ప్రపంచంలో నంబర్ 1 ఏదైతే ఉన్నదో, ఏదైతే జబ్బు ఉన్నదో నంబర్ 1 మానసికమే. నంబర్ 1 జబ్బు మానసికం. నంబర్ 2 జలుబు నంబర్ 2. నువ్వు అసలు దానికి జలుబుకు మందు లేదు, అది ఈజీగా మూమెంట్ అవుతుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈయనకు మానసికమైనటువంటి వ్యధతో బాడీ డ్యామేజ్ అయ్యి నర్సు వ్యవస్థ డ్యామేజ్ అవుతుంది ఆటోమేటిక్గా మానసికమైనటువంటి వ్యధతో. మానసికంగానే జిట్టా బాలకృష్ణారెడ్డి ఇవాళ ఆయన వల్లనే వాస్తవానికి ఆ మానసికమైన వ్యాధ ఓన్లీ కేసీఆర్ దెబ్బ కొట్టింది ఆయననే. చివరి దెబ్బ కూడా మొన్న మళ్ళీ టీఆర్ఎస్ లోకి తీసుకున్నారు, బతిలాడి కాళ్ళకి దండ పెట్టి. మళ్ళీ ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, ఎంపీ టికెట్ ఇవ్వలేరు. దీని వల్ల కూడా ఏమన్నా అనుకున్నాడా, అరే నన్ను పార్టీలో జాయిన్ చేసుకొని మళ్ళీ ఎమ్మెల్యే ఇవ్వలేదు, మళ్ళీ ఎంపీ 100% అనుకుంటాడు. రెండవది ఆయన చనిపోతే ఇవాళ వచ్చినవను ఇప్పుడు మీ పార్టీ వ్యక్తే కదా, వేరే పార్టీ అయితే కాదు కదా. మీ పార్టీ వ్యక్తి, మీ పార్టీకి 100 కోట్లు ఖర్చు పెట్టి నిన్ను నిలబెట్టిన వ్యక్తి కష్టకాలంలో మరి రావాలి కదా, అవన్నీ క్యాన్సిల్ చేసుకొని రావాలి కదా. పోనీ అయిపోయిన తర్వాత రావాలి కదా, రావాలా హరీష్ రావును పంపిన. పోనీ రేపు పోవాలి కదా, ఇవాళ పోవాలి కదా, నిన్న అయిపోయింది కదా, ఇవాళ పోవాలి కదా. నిన్ననే పోవాలన్నా, నిన్న పోవాలి కదా, నిన్న పోలేదు. చండీ యాగం ఉన్నది, ఈరోజు చండీ యాగం, అయితే నిన్న పోవచ్చు కదా. అదేం రోగం మరి? శుక్రవారం అని ఉంది. సరే, చండీ రోగం నవగ్రహం. ఓకే, నిన్ననే జరిపి చనిపోయిన రోజే చండీ యాగం. మనిషి క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. క్యాన్సిల్ చేసుకో, పోనీ నిన్న సాధ్యం కాలేదు, ఇవాళ ఇమీడియట్లీ డిక్లేర్ చేసుకొని పోవాలి కదా. ఆయనకు చండీ రోగం వచ్చింది. కాదు ఇప్పుడు కేసీఆర్ కు చండీ రోగం. పార్టీ నాయకుడు అంటే ఇంట్లో మనిషి. గతంలో కష్టకాలం ఉన్నప్పుడు ఆంధ్ర పెత్తందారులు ముఖ్యమంత్రులు తొక్కుతున్న కాలంలో కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తి. మరి ఇప్పుడు ఈ పార్టీలో జాయిన్ అయిన వ్యక్తి, ఈయనకి ఎమ్మెల్యేలు ఎంపీ ఇవ్వకపోయినా మీ పార్టీలో ఉన్నాడు. మరి అట్లాంటి వ్యక్తి చనిపోయిన రోజు చండీయాగం పెట్టుకోవచ్చా? ఒకవేళ ఉన్నా కానీ క్యాన్సిల్ చేసుకోవాలి, ఇమీడియట్లీ క్యాన్సిల్ చేసుకుని పోతే నువ్వు హీరో అవుతావు కదా. ఇప్పుడు హరీష్ రావు అనేటోడు సావుకు పోయిండు, మళ్ళీ చండీయాగంకి పోయిండు. ఇది ఎట్లా అసలు అంత అంటే మంచిదే, ఎందుకంటే సావుకు పోయి వచ్చేసి చండీయాగం పోతే అరిష్టమే కదా, మంచిదే కదా. ఆయన ముట్టుకుని వచ్చిన తర్వాత పోయితే మరి ఆయనకు అరిష్టమే కదా. అంటే వీళ్ళకు బుద్ధి ఉండి చేస్తున్నారా, జ్ఞానం ఉండి చేస్తున్నారా, ఎటువైపు పోతున్నది వీళ్ళది అనేది అర్థం కాని పరిస్థితి ఉన్నది వాస్తవానికి. మరి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళన్నా ఏదన్నా సజెషన్ ఇవ్వాలి కదా. చుట్టూన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? గడ్డి వీక్తున్నారు. ఏం చేస్తున్నట్లు? చుట్టూన్నోళ్ళు గడ్డి వీక్తుర్రా? ఆయనకి ఏం సజెషన్ ఇస్తున్నారు? నిజంగా ఆయన సొంత నిర్ణయమా, లేకపోతే ఎవరన్నా చెప్పే నిర్ణయమా? అసలు కనీసం సింపతి లేదన్నా. సింపతి లేదు అంటే ఇప్పుడు ఇలా పార్టీలో ఎవరు చచ్చిపోయినా పోడన్నట్టుగా, అంటే పోడన్నట్టుగా. ఇట్లాంటి వాడితో ఈ పార్టీలో ఉండడం లేదు కదా. వాళ్ళ బిడ్డ జైలుకు పోతే పోయిండా, ఢిల్లీకి పోలేదు కదా, పోడు. మరి ఇట్లాంటి వాడు పార్టీలో ఈ నాయకులు ఎట్లుంటారు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నాను. అంటే వీళ్ళంతా కూడా చెరుకు సుధాకర్ లాంటి వాడు కూడా ఆలోచించాలన్నా. ఇప్పుడు జిట్టా బాలకృష్ణ అంత దెబ్బ కొట్టినప్పుడు, అంత అవమానించి, బతుకున్నప్పుడు అవమానించిండు, అవును, టికెట్ ఇవ్వలే, అవును, పని చేసింది ఒకళ్ళు అయితే వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చిండు, అవును. తర్వాత మళ్ళీ పార్టీలోకి తీసుకొని మళ్ళీ నాకు టికెట్ ఇవ్వకుండా మళ్ళా మానసిక దెబ్బనే కదా. నాకు తెలిసి ఎంపీ టికెట్ ఇస్తాను తీసుకోవచ్చు అన్నమాట. ఎమ్మెల్యేను ఎంపీ, ఎమ్మెల్యే ఇవ్వలేదు, ఎంపీ ఇవ్వలేదు. దీనివల్ల మానసికంగా ఆయన కుంగిపోయిండు. అవును. మరి అట్లాంటి వ్యక్తి అనారోగ్యంగా ఉంటే యశోద హాస్పిటల్ పోలే కేసీఆర్. అవును, పోలే. మరి పోనా ఇప్పుడు చండీ యాగం ఉంది, మరి అనారోగ్యంగా 15 రోజుల నుంచి హాస్పిటల్ ఉన్నప్పుడు నువ్వు హాస్పిటల్ పోయినావా? అప్పుడు ఏం యాగం ఉంది చెప్పు నాకు. వామ్మో, ఇంత కిరాతకుడనే మనం ఓడగొట్టినాం కదా. మనం అందరం కష్టపడి ఓడగొట్టడానికి కారణం తెలంగాణ కిరాతకుడు. మనం ఎప్పుడు అన్నాం, ఏమన్నాం అసలు? 100 హిట్లర్లు ఈక్వాలిటీ ఒక కేసీఆర్ అన్నామా లేదా? ఇంకెక్కువనే. వాడన్నా ఒకసారి కాల్చేసి చంపేదట, బాంబే చంపడము, తుపాకులతో కాల్చి చంపడం చేసు. ఇట్లా మానసికంగా జిట్టా బాలకృష్ణ లాంటి వాళ్ళను, నాయన్ నరసింహారెడ్డిని, ఆలయ నరేంద్రను, కొండా లక్ష్మణ్ బాబూజీ గారిని, గూడాంజన్నను, ఇప్పుడు ఎంత పెద్ద లిస్ట్ ఉంది రాసుకుంటా పోతే కేసీఆర్ బాధితులు వీళ్ళంతా. అవును,
ఎంత వేసిండు. ఇప్పుడు మనము వాస్తవంగా మాట్లాడితే ఈ లుచానా కొడుకులు కొంతమంది ఇప్పుడు పోరగాన్లు ఉన్నారు, వాళ్ళంతా బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉన్నారు. మొన్న ఆల్రెడీ ఒక మన వీడియోకు విపరీతమైనటువంటి ఒరే అవులాగాళ్ళలా ఒరే, ఇప్పుడు నేనేమంటా చెప్పాలనా, అవులా ముండా కొడుకులు వాళ్ళు ఇప్పుడు వాస్తవానికి వాళ్ళ అమ్మా నాన్నకు పుట్టినరో లేదో, లేకుంటే ఎట్లా పుట్టినరో తెలియదు. వాస్తవానికి వాళ్ళు పెట్టే ప్రతి కామెంట్ నేను కూడా ఏమంటా తెలుసా, సేమ్ టు యూ అంట, సేమ్ టు యూ, అంతే కదా. ఇప్పుడు ఒక మనిషి కోసం, విష్ణు కిషోర్ కోసం తెలుసుకొని మాట్లాడాలి. వాస్తవానికి నా సాక్రిఫై ఏమున్నది, తెలంగాణ ఉద్యమంలో సాక్రిఫై ఏమున్నది, అసలు తెలంగాణ ఉద్యమం రావడానికి నేను చేసిన పనితనం ఏంటి అనేది తెలుసుకోకుండా ఎవరెవరో కొత్త కొత్త పోరగాన్లు మొన్న పుట్టినటువంటి వాళ్ళంతా వచ్చేసి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను, వాళ్ళు వాంటెడ్గా పెట్టింది కాదు, ఒక 100 మందిని ఎంప్లాయీస్గా పెట్టుకొని కేటీఆర్ఏ చేపిస్తుండ అనేది మాకున్న ఇన్ఫర్మేషన్. అంటే మీరు మమ్మల్ని ఎవరైనా వ్యతిరేకిస్తే మీరు నెగిటివ్ గా లా కొడుకని ఈ కొడుకని పచ్చి బూతులు తిట్టాలని పెట్టిండట. మరి ఏం చెప్తారు కేటీఆర్? మరి కేటీఆర్ రోతా తినమంటే తింటారా, ఇల్లు గడ్డి తినమంటే తింటారా? కాదు, కేటీఆర్ కి ఏం చెప్తావు? మరి కేటీఆర్ కి ఏం కేటీఆర్ అసలు పెట్టి ఇప్పుడు ఒకటి చెప్పనా, కేటీఆర్ ఇవాళ జిట్ట బాలకృష్ణారెడ్డి అన్న కనీసం అంతమంది ఆ సోషల్ మీడియాలో కనీసం ట్వీట్ చేయలేదు. అంటే ఎంత దారుణం, అమెరికాలో రాలేదు, ట్వీట్ చేయాలా? మరి ఏదేదో పనికి మాలినది ట్వీట్ చేస్తావు, ఏదేదో చేస్తావు, నువ్వు ట్వీట్ చేస్తున్నావా? చేస్తలేవు. అంటే చేయలేదు. సరే, ఆమె ఆల్రెడీ యూసీలోకి వెళ్ళిపోయింది 4 రోజులు. కేసీఆర్ కూడా కేసీఆర్ అఫీషియల్ పేజెస్ ఉంటాయి, చెయ్యరు వీళ్ళంతా. ఇప్పుడు గూడంజయ్య ఎంత అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలో నీవా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలో నీవా, ఎంత అద్భుతం. వెనుక ముందు చూసుడేందిరా అంటే తెలంగాణ ఉద్యమానికి ఉర్రు తలుగిచ్చినటువంటి పాటలు రాసినటువంటి వ్యక్తి అసలు ఆయన అసలు మన భాషలో కుక్కసాగు తెచ్చిర్రా అంటారు చూడు, అలాంటి అనాథ శవము లెక్క చేసిర్రు. ఆయనకు అసలు దిక్కు దీవాని లేదు. మళ్ళా గదే ఉద్యమకారులు జోహారు గూడంజన్న అనేటటువంటి పరిస్థితి. ఇవాళ నేను నిజంగా చెప్తున్నా, జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నకు ఇప్పటిదాకా నేను జోహార్ అనలే, ఎందుకంటే నాకు అనబుద్ధి కాలేదు. చనిపోయినా నమ్మతలే, నాకు అనబుద్ధి కాలేదు అసలు నాకు, ఎందుకంటే ఆయన చాలా గొప్పోడు. జోహార్ అనకూడదు. వాస్తవానికి వాళ్ళ ఎవరైతే జిట్టా బాలకృష్ణారెడ్డి అన్న కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతా ఉన్నా, నేను సంతాపం ప్రకటిస్తున్నా. నేను జోహార్ లానా, ఎందుకంటే అంత గొప్పోడు. అలాంటి వ్యక్తి వాస్తవానికి చాలా నూటికో కోటికో ఒక్కరు ఉంటారు. నేను ఆల్రెడీ జోహార్ ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి జోహార్ అనేటటువంటి ఒక పదం అంటారు, కానీ అది నాకు అనబుద్ధి అయితే లేదు. నాకు ఇంకా బతికుంటూ ఉన్నాడు, ఇంకా ఈ తెలంగాణ తెలంగాణకి ఇంకా పనిచేస్తాడు అనేటటువంటి భావనలే ఉన్నది. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నకు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి ఏదన్నా చెయ్యాలా, అంటే డబ్బుల విషయం కాదు, వాళ్ళకి ఏదన్నా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఎందుకంటే వాళ్ళ సతీమణి వారు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏదన్నా చేయాలా. లేకపోతే ఆయనది అద్భుతమైనటువంటి ట్యాంక్ బండ్ మీద ఒక విగ్రహాన్ని పెట్టాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తి దొరకడు. వాళ్ళు చాలామంది అనుకుంటారు, కానీ అలాంటిది గూడంజయ్య లాంటి ఒక మంచి మహాకవి యొక్క విగ్రహాన్ని పెట్టవలసినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ఇలా గద్దరన్నది అక్కడ విగ్రహం పెట్టడం అనేటువంటి ఎట్లా చూస్తారు? కనీసం సీఎం పోవాలి. అవును, సీఎం పోవాలి, ఎందుకు పోలేదు నాకు కూడా అసలు అర్థం కాలేదు. అసలు పోవాలి, ప్రభుత్వ లాంఛనాలతో చేసిన తప్పేముంది? సరే, ప్రభుత్వ లాంఛనాలు అంటే ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వ లాంఛనాలు చేస్తే అద్భుతంగా ఉంటుంది. వాస్తవానికి ఇప్పుడు మీరు ఉన్నారా, మీరు ఏ పార్టీలో ఉండొచ్చు, ఏమన్నా వచ్చి వీళ్ళు తెలంగాణ ఉద్యమంకి అయితే నికార్సుగా చేసిన 100% చేయాలి. ఎందుకు చేయాలంటే సినిమా వాళ్ళకు ప్రభుత్వ లాంఛనాలతో చేసినప్పుడు, సినిమా వాళ్ళకు ప్రభుత్వ లాంఛనాలతో చేసినప్పుడు వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినటువంటి వాళ్ళు కాదు, తెలంగాణ ఉద్యమం కోసం సాక్రిఫై చేసినటువంటి వాళ్ళు కాదు, తెలంగాణ ఉద్యమంకు డబ్బులు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు కాదు, తెలంగాణ ఉద్యమం కోసము బుల్లెట్ దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు కాదు, తెలంగాణ ఉద్యమం లాఠీ దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు కాదు. వాళ్ళకు ప్రభుత్వ లాంఛనాలతో చేసి ఇలా జిట్టా బాలకృష్ణారెడ్డి గారికి హరికృష్ణకి చేసిర్రు. అదే అంటున్నా నేను. మరి ఇప్పుడు జిట్టా బాలకృష్ణ తెలంగాణ వచ్చేదాకా అయితే తెలంగాణ కోసమే కొట్లాడు, 100% కొట్లాడు. ఈవెన్ ఇప్పుడు కేసీఆర్ ఓడిపోవడానికి కూడా ఆయన కొట్లాడుతూనే ఉన్నాడు. అసలు యాక్చువల్ ఒక్క మాట ఒక్కడితోనే కాలేదు అంతా. అవును, ఇప్పుడు జిట్టా బాలకృష్ణ మొదట తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం అని పెట్టి ఒక పెద్ద హోటల్లో
ఆయననే ఖర్చు పెట్టుకుని అందరు ఉద్యమకారులతో మాట్లాడించి అవును ఒక కదలిక తీసుకొచ్చిండు. ఎస్ కంటిన్యూగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కానీ అనేక వాటర్ విషయం అవును అన్ని రకాలు యువ తెలంగాణ పార్టీ అవును ఎట్లా కొట్లాడిన చాలా కొట్లాడి అసలు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందంటే వాళ్ళ పాత్ర ఎంత ఉంది యువ తెలంగాణ పార్టీది. అలా యూట్యూబ్ ఛానల్ మరి రేవంత్ రెడ్డి కూడా కృతజ్ఞత ఉండాలిగా. ఉండాలా ఈయన ఒక్కోటి చేస్తేనే అయిందా వచ్చిందా అయితే అందరు ఎంతమంది నేను మొన్నటి కూడా చెప్పిన ఆల్రెడీ మీరు రఘు తీన్మార్ మల్లన్న శ్రావ్య ఎంతమంది కొట్లాడారు అసలు. ఎంతో మంది కొట్లాడంగా 50% కొట్టగలిగినాం. రోజా నేత గారు కూడా రోజా నేత ఆల్రెడీ ఎంతో మంది కొట్లాడంగా మనం ఆల్రెడీ తెలంగాణ నిరుద్యోగులు మొత్తం నిరుద్యోగ తమ్ముళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా కొట్లాడితే వచ్చిందని చెప్పేసి అంటా ఉన్నారు. ఇవాళ ఆయన చుట్టూ ఉండేటటువంటి వాళ్ళంతా కూడా స్వార్థపరులు అయిపోయారు. వాస్తవానికి నాకేదన్నా వస్తుందేమో అన్నా నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతారమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి నరుడు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడు యాడ ఉన్నాడు నిన్న చనిపోయాడు. నూటికో కోటికో ఒక్కడు ఉంటాడు. అలాంటి వ్యక్తి ఒక్కడే ఉన్నాడు, అది జిట్టా బాలకృష్ణారెడ్డి అన్న. అలాంటి వ్యక్తికి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఆ ప్రభుత్వం అట్లా చేసింది, ఈ ప్రభుత్వం కూడా ఇట్లా చేస్తే అసలు ఏం జరుగుతున్నది, తెలంగాణ ఏమవుతుంది, ఈ పిల్లగాళ్ళంతా ఏమవుతారు, ఆగమాగం అయ్యేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఇలా గోస తీసుకొస్తున్నటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. అదేంట్లో కూడా కేసీఆర్ వచ్చిన తర్వాత జిట్టా బాలకృష్ణ అన్న అలుపెరుగని పోరాటం టీంతో రాణి రుద్రమను కావచ్చు, జిట్టా బాలకృష్ణ కావచ్చు, అలా టీం అందరు. ఇప్పుడు మనలాంటి వాళ్ళని కూడా అలా యూట్యూబ్ ఛానల్లో పిలిచి మాట్లాడిచ్చేది, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీటింగులు పెట్టి ఇంకా అనేక దగ్గర మీటింగ్లు పెట్టి రాణి మేడం కూడా ఇప్పటిదాకా లొంగలే, ఆమె కూడా లొంగలేదు, లొంగని నాయకురాలు ఆమె. వాస్తవానికి ఏంటంటే ఎప్పుడైతే టీ న్యూస్ నుంచి బయటకు వచ్చిందో ఆమె మీద పగబట్టి మేమే దుబాయ్కి బతుకమ్మ సంబరాలకు రా మేడం అని పిలిచిన దానికి, ఆమె దుబాయ్ పోయిన దానికి, నువ్వు దుబాయ్ ఎట్లా పోతావు, నువ్వు దుబాయ్ ఎట్లా పోతావు, నాకు మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా, మా దాంట్లో ఆల్రెడీ టీ న్యూస్లో నువ్వు జాబ్ చేస్తున్నదని నేను పోవాల్సింది అని కవిత కక్షాపూరితంగా సంతోష్కి చెప్పి వాళ్ళు ఇమీడియట్లీ దాంట్లోకి వీకేస్తే ఆమె ఇప్పటికి దాకా కూడా అదే నికార్సుగా, సరే బీజేపీకి పోయింది, యువ తెలంగాణలో పనిచేసింది, కానీ ఇప్పటిదాకా కేసీఆర్ దగ్గర కోలేదు, ఆమె నికార్సుగా ఉన్నది. అదన్న వీళ్ళు ఇంత కొట్లాడితే మొన్న అందరి పాత్ర ఉంది, అందులో జిట్టా బాలకృష్ణ యువ తెలంగాణ పార్టీ పాత్ర ఉంది. వాళ్ళు డబ్బులు పెట్టి మళ్ళీ కోట్ల రూపాయలు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆ కృతజ్ఞత ఉండాలి కదా. ఉండాలా, 100% ఉండాలా. నేను అదే చెప్తున్నా, రేవంత్ అన్న దయచేసి చెప్తా ఉన్నా. ఇప్పుడు వాళ్ళు కృష్ణా వాటర్ ఉంటుంది కదా, అవును, రాయలసీమకి ఎట్లా పోతున్నాయి వాటి మీద కొట్లాడిరు యువ తెలంగాణ పార్టీ. అవును, తర్వాత నిరుద్యోగుల తరపున కొట్లాడిరు, తర్వాత రైతుల తరపున కొట్లాడిరు, నల్గొండలో ఫ్లోరైడ్ మీద కొట్లాడిరు, ఆర్టీసీ కార్మికుల తరపున నీళ్లు కూడా ఇప్పించిండు, నీళ్లు కూడా వాటర్ ఫిల్టర్ వాటర్ ఇప్పించండి ఆయన చాలా మందికి. మీరు ఎవరన్నా ఇప్పుడు భువనగిరి పోయి అడిగితే ఒక్కొక్కడు ఏడుస్తూ ఉన్నాడు అసలు. ఆయన కార్యకర్తలు, ఆయన అభిమానులు 1000 మంది ఇట్లా ఏడుస్తున్నారు అసలు. అంత దారుణం. దయచేసి నేను రేవంత్ రెడ్డి అన్నకు చెప్తా ఉన్నా, మరీ చెప్తా ఉన్నా, గతం నుంచి చెప్తా ఉన్నా, తెలంగాణ ఉద్యమ కేసీఆర్ ఏం తేడా ఉందన్న ఆయన. అదే నేను ఏదా అంటున్నా, ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి మనం కోల్పోయినా మళ్ళా రాడు. దయచేసి అనేక మంది ఉద్యమకారులు సేమ్ ఒక జిట్టా బాలకృష్ణారెడ్డి లాంటి అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళందరినీ ఖచ్చితంగా పిలుచుకోవాలా, నువ్వు కనీసం ఏదో ఒకటి చేయాలా. మానసికంగా కుంగిపోతా ఉన్నారు, మానసికంగా చెందుతున్నారు. గద్దర్ అన్న అంటే మనకు ప్రేమ ఉంది, అవును, గద్దర్ అన్న అంటే వ్యతిరేకం లేదు, అవును. నువ్వు గద్దర్ అన్న విషయంలో ఆయన పార్థివ గాయం చూడడానికి పోతే ఎల్బీ స్టేడియంలో పెడితే నువ్వు పోయినావు, వాళ్ళు వినకపోతే ఎవరు పోయారు? రేవంత్ రెడ్డి. తర్వాత ఆయన కోసం ఒక రోజంతా టైం కేటాయించి ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని చెప్పి డిమాండ్ చేసినాం.
నేను ఆ విషయం కూడా చెప్తా. గద్దరన్న కాంట్రిబ్యూషను సాహిత్యపరంగా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమాని, లేదంటే కేసీఆర్ నిమ్మరసం దాగి దీక్ష విరమించినప్పుడు నేను నిరుద్యోగులకు విద్యార్థులకు ఓయి విద్యార్థులకు మద్దతు ఇస్తున్నా మనం కొట్లాడదామని చెప్పి ఇక కాంట్రిబ్యూషన్ గద్దరన్న వెలకట్టలేంది. ఓకే, ఈయన కూడా 1000 కోట్ల రూపాయలు విలువ. ఇప్పుడు అప్పట్లో 20 ఏళ్ళ కిందట పెట్టిన ఆస్తులు చూస్తే ఇప్పుడు 1000 కోట్లు అవుతాయి. ఆ డబ్బులు ఆయన రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటే ఆయన పరంగా ఆయన గ్రేట్ అయినప్పుడు, ఈయన పరంగా ఈయన గ్రేట్ అయినప్పుడు, ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద ఒత్తిడి చేసి ప్రభుత్వ లాంఛనాలు చేయాలన్న వ్యక్తి ఈయననే సీఎంగా ఉండి ఇంకెవరు ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఎందుకు ప్రభుత్వ లాంఛనంగా చేయలేడు? ఒకటి, ఈయన యశోద హాస్పిటల్కి ఎందుకు పోలే, చనిపోయిన తర్వాత ఎందుకు పోలే, ఎంత కర్కశంగా జిట్టా అన్న అంత వివక్ష ఎందుకు చూపించాలన్న పట్ల అంటున్నా. ఒక్క చెప్తాడు నిజంగా మాస్టర్ ఏం తెలియదు. క్వశ్చన్ ఎవడన్నా అడిగిండా? ఎవరు అడగలేదు. తెలంగాణలో ఉద్యమకారులు ఉన్నారు, సమాజం ఉంది, పౌర సమాజం కూడా అడగాలిగా ఈ ప్రశ్న. దానికి క్లారిటీ చెప్తా నేను. గద్దర్ అన్న ఇప్పుడు చనిపోయి ఉంటే 100% రేవంత్ రెడ్డి పోయేవాడు కాదు. ఇప్పుడు చనిపోతే 100% రేవంత్ రెడ్డి కాదు, ఎవ్వరు పోయేవాళ్ళు కాదు. మళ్ళా గదే ఉద్యమకారులు ఉండేది, గదే కళాకారులు ఉండేది, గదే రచయితలు ఉండేది, గదే గద్దరన్న అభిమానులు ఉండేది. ఎందుకు చెప్తున్నంటే గద్దరన్నను వాడుకొని వాళ్ళ అధికారం ఎలక్షన్ ముందు కాబట్టి, ఎలక్షన్ ముందు గద్దరన్నను వాడుకోవడం పట్ల కళాకారులు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, ప్రతి ఒక్కరూ గద్దరన్న అంటే పిచ్చి. ప్రతి ఒక్కరికి, వాస్తవానికి ప్రతి ఒక్కరికి. ఇలా మేము అంతా కూడా గద్దరన్న వారసులమే, గద్దరన్న శిష్యులమే, గద్దరన్న తమ్ముళ్ళమే, గద్దరన్నను పునికిపుచ్చుకొని వచ్చినటువంటి వాళ్ళమే. ఇలా నిజంగా చెప్తున్నా, గద్దరన్న గినక ఇప్పుడు చనిపోయి ఉంటే 100% రేవంత్ రెడ్డి అటువైపు కన్నెత్తి చూసేవాడు కాదు, కన్నెత్తి చూసేవాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇలా జిట్టా బాలకృష్ణారెడ్డి దగ్గరికి పోలేదంటే దాని అర్థం ఏంది? అవసరం లేదు. ఇప్పుడు ఒకవేళ గద్దరన్న చనిపోయి ఉంటే 100% అవసరం లేకపోతుండే ఆయనకు, ఎందుకంటే ముఖ్యమంత్రి అయిపోయి ఉన్నాడు కాబట్టి. నిజంగా ఆ పక్షపాత ధోరణిని అవలంబించకుండా ప్రతి ఒక్కరికి ఇలా పోతాడు. ఒక వరదలో ఒక సైంటిస్టు కొట్టుకుపోయింది, అశ్విని అని, మహాబాద్లో యువ సైంటిస్టు. అది చాలా బాధాకరమైన విషయం. ఆమె చనిపోతే పోయినావు, మాట్లాడిచ్చి వచ్చిన వాళ్ళ ఇంట్లో కూడా గ్రూప్ 1 జాబ్ ఏదో ఇస్తాను, కొన్ని డబ్బులు ఇస్తాను, మంచిది అట్లాంటి ఆదుకోవాలి. మరి జిట్టా బాలకృష్ణ ఏం పాపం చేసిండు? మరి అదే అంటున్నా కదా, అది బాధ అనిపిస్తుంది. అంటే ఎంత దారుణమైనటువంటి ఈ రాజకీయ, అంటే తెలంగాణ ఉద్యమం వీళ్ళను ఎంత దుర్మార్గులను తయారు చేసిందో, తెలంగాణ ఉద్యమం వీళ్ళని ఎంత మాయమైపోతున్నటువంటి మనుషులను తయారు చేసిందో, తెలంగాణ ఉద్యమము ఎంత దుర్మార్గులను అరాచకులను దారుణమైనటువంటి వ్యక్తులను తయారు చేసిందో ఇలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఇలా తెలివి ఉన్నోనికి బాగా తెలివి ఉందనుకో, ఆ రోజక్కున్నది, రోజక్కకు తెలివి ఉన్నది, ఆమెను పక్కకు పెట్టాలి. రోజా నేతకు పక్కకు పెట్టేసేయాలి, ఎందుకంటే తెలివి వాడైంది కదా. తెలివి ఉంటే తెలివి తక్కువలు కావాలి వాళ్ళకు, రోజు జోకెటోళ్ళు కావాలి, రోజు వాళ్ళ కోసం చెప్పేటోళ్ళు కావాలి, ఎప్పుడు అడుగులకు మడుగులు వచ్చేటటువంటి వాళ్ళు కావాలి. నిజమైనటువంటి తెలివిగల్లను ఈ రాజకీయ నాయకులు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇలా తెలంగాణ ఉద్యమం అనేది దారుణంగా అనేక మందిని చంపుకుంటూ వస్తున్నది. తెలంగాణ ఉద్యమమే చంపుకుంటున్నది వాస్తవానికి. ఈ దుర్మార్గులను తయారు చేసి తెలంగాణ ఉద్యమం అనేది టోటల్గా చంపుకుంటూ వచ్చేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఎందుకు జిట్టా బాలకృష్ణ దగ్గరికి పోలేడు, అశ్విని దగ్గరికి ఆయననే అడగాల. ఇప్పుడు ఎందుకు పోలేదు ఆయననే అడగాల వాస్తవానికి. ఎందుకంటే రేవంత్ అన్న ఎందుకు పోలేదు క్లారిటీ చెప్పు. అదే ఆయన చెప్పాలా, మరి మనకు తెలియదు కదా ఆయన అంతర్లీనంగా ఏమున్నదో, ఏమనుకుంటున్నాడు. మళ్ళీ అంటుడు మిత్రుడు అని నువ్వు ట్విట్టర్లో పెట్టినావు, ఇన్స్టాగ్రామ్. మరి మిత్రుడు చనిపోయిండు కదా, పోవాలా, 100% పోవాలి. మంచివాడ నువ్వు. విచిత్రంగా ఏం మాట్లాడతారంటే ఈ రాజకీయ నాయకులు. అవో నేను వచ్చినా కదా, నేను వస్తే మీరు అన్నట్లు ఆయన తింటే నువ్వు తింటే ఆయన తిన్నట్లేనా? అంటే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయిండు, ఇక సీఎం పోయినట్లయితే హరీష్ రావు పోయిండు, కేసీఆర్ పోయినట్లయితే మీరు పోవాలా కదా. అసలు ఆయన అంత పెద్ద లెజెండ్ కదా, లెజెండ్. ఇప్పుడు నాకు తెలిసి జిట్టా బాలకృష్ణ లాంటి వాళ్ళని మళ్ళీ ఒకళ్ళని తయారు చేయలేము. వాస్తవానికి మేము మొత్తుకుంటున్నాం కానీ జిట్టా బాలకృష్ణ రెడ్డి స్టాచ్యూ పెట్టాలా, జిట్టా బాలకృష్ణ రెడ్డిది పుస్తకాలలో ఆయన చరిత్ర పెట్టాలా, అవన్నీ చెప్తున్నాం. కానీ వీళ్ళు ఆడ కనుమరుగు చేస్తారో. ఇలా గూడెంజయ్యది కనుమరుగు కాలేదా? అనేక మంది కనుమరుగు అయిపోయింది, అనేక మంది ఉద్యమకారులది కనుమరుగు అయిపోయింది, ఎంతమంది చనిపోలేదు. ఇలా మన ఇది మన కొండ లక్ష్మణ్ బాపూజీ
ఆయన ఫ్రీగా ఇచ్చిండు తెలుసా, ఫ్రీగా ఇచ్చిండు జలదృశ్యం. అదంతా టోటల్ గా క్యాప్చర్ చేసేసి ఆయన మానసికంగా పోలే ఎవరు పోయినరు అసలు గూడంజాయ కొండ లక్ష్మణ్ బాబు అంటే మంచోడు నెగలనియరు, మంచోడు మాట్లాడేటోడు మంచోడు నిజాయితీ పరుడు ప్రజాదరణ ఉన్నోడు వీళ్ళను నెగలనిచ్చేటటువంటి పరిస్థితి రాజకీయ నాయకులకు లేదు. నీవు చూడాడా చదువు రానోళ్ళకు టికెట్ ఇస్తారు, చదువు రానోళ్ళకి టికెట్ అమెరికా నుంచి వస్తేనేమో టికెట్ ఇస్తారు, డబ్బులు ఉంటే టికెట్ ఇస్తారు. ఎంత దారుణమైన దొంగలకు ఏదైనా భూ కబ్జాలు చేసేసి ఏదన్నా లిక్కర్ దందాలు చేసేటోళ్ళకు రకరకాల దందాలు చేసేటోళ్ళకి ఇస్తారు. అంటే అంత దారుణంగా తయారైపోయింది ఇలా తెలంగాణ ప్రజానికము. దానికోసం ఆలోచించాలి. వాస్తవానికి ఏంటంటే సోషల్ మీడియా అనేటటువంటిది ఇప్పుడు ఈ యూత్ అనేటటువంటిది ఇప్పుడున్నటువంటి యూత్ ఉద్యమం చేయదు. ఒకప్పుడు పోరాటం అనేటటువంటిది అద్భుతంగా రోడ్డు మీదకి వచ్చేది. ఇప్పుడు ఓన్లీ సోషల్ మీడియా ఉద్యమం చేయాలి, సోషల్ మీడియా ఉద్యమం చేయాలా, సోషల్ మీడియా పోరాటం చేయాలా, సోషల్ మీడియా నుంచి ప్రజలకు అందే విధంగా అద్భుతమైనటువంటి పోరాటం చేసి నిజంగా ఈ రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా ఖచ్చితంగా ఉండాలని నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఇచ్చిరాను ఇంత పెద్దగా ఈయన టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అండి, ఈ తర్వాత రేవంత్ రెడ్డి ఫోటో ఇన్ని వేసుకున్నారు. మరి ఇదే జిట్ట బాలకృష్ణ అది ఇక్కడ వేసిర్రు, ఓకే చిన్నగా వేసిర్రు ఇక్కడ, అదే ఫస్ట్ పెద్ద ఫ్రంట్ లో వేయొచ్చు కదా అంతా. వాళ్ళకి పైసలు కావాలి కదా, ఈయన ఆంధ్రజ్యోతి అయినా వేయొచ్చు. తర్వాత ఆయనకు పైసలు కావాలా, యాడ్ లక్షల రూపాయల యాడ్ కదా, పైసల కోసమే కదా వాళ్ళు ఆల్రెడీ గింతంతే సీఎం చెప్తే పెద్ద చెప్పునా, సీఎం చెప్తే సీఎం చెప్పాలి కదా, చెప్తే అయిపోతుంది. యాడ్ తర్వాత నెక్స్ట్ డే ఇవ్వమని చెప్పాలా, లేకుంటే 2 పేజీలు పెట్టమని చెప్పాలిగా. నీకు ఈయన జీవితం చూడండి, 20 ఏళ్ళ వయసులోనే మేనమామ ప్రోద్బలంతో 72లో పుట్టిండు అన్న. అవును, 72లో పుడితే 93 హైదరాబాద్ ఎల్పి డివిఎం కళాశాల నుంచి బీకాం పూర్తి చేసిండు. అమెరికాలో ఉన్న మేనమామ డాక్టర్ చిల్ముల ప్రోద్బలంతో 92లో వివేకానంద యువజన సంఘం. అంటే ఈయన వయసు 20 ఏళ్ళు ఉన్నప్పుడు ఈయన సొంతంగా 17 ఏళ్ళ నుంచి ఆయన ఆల్రెడీ ఉద్యమాల్లో ఉన్నాడు. 17 ఇయర్స్ నుంచి ఆలోచన విధానం ఉంది. 20 ఏళ్ళ నుంచి మొత్తం స్టార్ట్ అయింది. ఏబీవీపీలో కూడా పనిచేసినట్లున్నాడు, ఏబీవీపీలో కూడా ఆల్రెడీ పనిచేసినట్లు. వివేకానంద యువజన సంఘ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా బాలకృష్ణ రెడ్డి ప్రస్థానం మొదలు పెట్టారు. యువజన సంఘాల సమితి రాష్ట్ర నార్త్ అమెరికా అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. 2003లో టీఆర్ఎస్లో చేరి 2007 ఆ పార్టీ యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేపట్టిండు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో భువనగిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిండు. మరి కనీసమైన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు కేసీఆర్ వాళ్ళ క్యాండిడేట్ ను విరమించాలగా. అవును, విరమించాలి. 7 ఏళ్ళు 2003 నుంచి సపోర్ట్ చేసిన విరమించాలి. అడుగడుగున స్వార్థమే. కేసీఆర్ అనేటటువంటి వ్యక్తికి అడుగడుగున స్వార్థపూరితంగానే ఆల్రెడీ ఆయన గెంటుకొచ్చాడు. 10 ఏళ్ళు కానీ ఎలకలవాడ్డాడు. ఎలకలవాడి మా దగ్గర అంటారు ఎనగర్లో చూస్తున్నాడు. ఎనగర్ అంటే పైన తెలుసు కదా, ఎనగర్లు తెలుసు కదా, కట్టెలు, ఇల్లుకు కట్టెలు ఉంటాయి కదా, ఎల్లకలవాడి ఎనగర్లో చూస్తున్నాడు. ఆ ఎనగర్లో పోయి అట్లనే చూసి అట్లనే పీకుతాడో తెలియదు. నేను పీకాలని చెప్పేసి నేను కోరుకుంటలేను, కానీ కాకపోతే మారాలని మాత్రం కోరుకుంటాను. సామాజిక సేవలు కూడా అన్న ఎట్లున్నాయంటే 2003లోనే చిలుమూరి రామచందర్ రెడ్డి ఫౌండేషన్ సాయంతో 1.20 కోట్లతో భువనగిరిలో అమ్మమ్మ తాతయ్య చిలుమూరి శివరాజిని నారాయణ రెడ్డి పేరిట ప్రభుత్వ కళాశాల నిర్మించారు. 106 గ్రామాల్లో 3.50 కోట్లతో, 3.5 కోట్లతో వాటర్ ప్లాంట్లు 106 గ్రామాలు అన్న. ఇప్పుడు 3.5 ప్లాంట్లు పెట్టించేసి 3.5 కోట్లు అప్పుడు, అంటే 3.5 కోట్లతో ఒకవేళ ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఉంటే 21 ఏళ్ళ కిందటి ఇప్పుడు 100 కోట్ల రూపాయల వాల్యూ అయింది భూములు. వీళ్ళ బొందలకు టీఆర్ఎస్ భవనం ఫస్ట్ మన తెలంగాణ స్టేట్ లో ఫస్ట్ భవనం ఆయననే కట్టిండు టీఆర్ఎస్. ఇంకోటి చూపిస్తానా, ఏం చేస్తాను చెప్పు. ఇగో ఎయిమ్స్ స్థాపన ఉద్యమంలో కీలక పాత్ర పోయించండి. ఇప్పుడు ఎయిమ్స్ వచ్చింది బీపీ నగర్ లో. ఇప్పుడు ఇంత గొప్ప వ్యక్తి, ఒక సెకండ్ జూమ్ చేయు. గీళ్ళ ఆయన దగ్గరికి పోవాల్సిన వాళ్ళు గీళ్ళ పోవాల్సిన వాళ్ళు ఒక హరీష్ రావు పక్కకు పెడితే గీళ్ళ మళ్ళీ ఇక్కడ పోయి వీళ్ళు పోవాలా చెప్పు. ఆయన చెండి యాగం పోని తొండి యాగం పోని యాడికన్నా పోని కానీ బాలకృష్ణ ఎంతో దారుణం ఇది. గీళ్ళ పోయేటోళ్ళు ఆ పార్టీలో విలువలేదు. మరి
ఆయన హరీష్ రావును పక్కకు పెడితే ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు? మరి కవితను ఎదుర్కోవడానికి అందరు పోయినరు 24 మంది 30 మంది తిహార్ జైలుకు పోయారు. శంషాబాద్ ఆయన దగ్గరికి పోతే ఏమైతుంది? రోగం అవి వాళ్ళ పార్టీలో ఉన్నాడు. మరి ఈయన హైదరాబాద్ నేషనల్ యూత్ ఫెస్టివల్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ యూత్ అవార్డు అందుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం 2005లో మూసి పరిరక్షణ యాత్ర చేపట్టిండు. అవును. తర్వాత 98లో రంగారెడ్డి జిల్లా యువజన, తర్వాత 99లో హైదరాబాద్ జూనియర్ ఛాంబర్ సామాజిక సేవ, 2005లో ఇది చాలా మందికి తెలియదు జిట్టా బాలకృష్ణకు 2005లోనే భారత ప్రభుత్వం అవును నుంచి జాతీయ ఉత్తమ యువజన సేవా పురస్కారం అందుకున్నాడు. అవును. ఇది రేవంత్ రెడ్డి అందుకోలే, ఎవరు అందుకోలేదు అసలు. కేసీఆర్ అందుకోలే అన్న, చాలా గొప్ప శాఖ. కేసీఆర్ అందుకోలే, రేవంత్ రెడ్డి అందుకోలే, హరీష్ రావు అందుకోలే, కేటీఆర్ అందుకోలే, కవిత అందుకోలే. అవును. వీళ్ళందరికంటే గొప్పోడేనా? అవును. ఈయన చనిపోతే ఒక్కటి మాస్టరు, ఇప్పుడు ఆయన నల్గొండ జిల్లా వ్యాసి, నేను నిజామాబాద్ జిల్లా, ఆయనకు నాకేమైనా సంబంధం ఉందా? నేను ఎందుకోసం మాట్లాడుతున్నా? ఆయన కోసం నేను కళ్ళతో చూసిన సమకాలికుడు. మళ్ళా మేము అంత రెగ్యులర్ గా కలిసేది మాట్లాడుకునేది, అనేకం చర్చించుకునేది. అందుకోసం నేను మాట్లాడుతున్నా. వాస్తవానికి ఇంకా 30 ఏళ్ళు బతికేది లైఫ్. మరి ఇప్పుడే సుఖపడాల్సిన రోజులు. మరి అట్లా ఈయననే కాదు, అలాంటి వాళ్ళు జిట్టా బాలకృష్ణ రెడ్డి లాంటి వాళ్ళు సుమారుగా 1000 మంది ఉన్నారు. 1000 మంది ఇప్పుడు సావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు దాంట్లో అంతే కదా, సావడానికి సిద్ధంగా. అంటే మానసికమైనటువంటి వ్యధతో ఏది కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళు అంతర్లీనంగా, అయ్యో ఇప్పుడు నేనేమనుకుంటా, విష్ణుకిషోర్ అనేటోడు బాధల్లో ఉండడం తెలిస్తే మళ్ళీ పక్కకు పెడతారన్న ఉద్దేశంతో డిగ్నిఫైడ్ గా మంచిగా చొక్కాలు వేసుకొని వచ్చేసి నీ ముంగట నేను ఆల్రెడీ ఇంటర్వ్యూలు ఇస్తా ఉంటాను. ఎందుకోసము? నన్ను నేను కాపాడుకోవడానికి కోసం. నేనేంటి కాస్త నేను యోగా వాకింగ్ అవన్నీ చేసుకుంటున్నా కాబట్టి. కానీ చేయనటువంటి వాళ్ళు, మానసిక వ్యధతో ఉంటున్నటువంటి వాళ్ళు, ఆర్థిక ఇబ్బందులు ఉంటే చాలా ఘోరం. ఏ యోగా పని చేస్తాడు? రూమ్ రెంట్ కట్టాలి, అది పెద్ద జబ్బది. యోగా చేస్తావు, మెడిటేషన్ చేస్తావు, అదే గుర్తుకొస్తుంది. రెంట్ కావాలంటే అదే గుర్తుకొస్తుంది. యోగా చేస్తే డబ్బులు వస్తాయి, యోగా చేస్తే రాదు, అదే గుర్తుకొస్తుంది. యోగా చేసినప్పుడు అదే గుర్తుకొస్తుంది, వాకింగ్ చేసేటప్పుడు ఫీజులు కట్టాలి, కట్టాలి. అంటే అలాంటి పరిస్థితుల్లో పడేసినటువంటి దుర్మార్గుడు కేసీఆర్. నేను ఇప్పుడు నిరంతరంగా చెప్తా, ఆయన ఈ మొత్తము మట్టిలో కలిసిపోయేంత మట్టుకు నాది ఇది కొనసాగుతానే ఉంటుంది. ఆయన ఉసురు తలుగుతా ఉంటది, తాపకింత తలుగుతా ఉన్నది. అందుకే చండీ యాగం చెప్తున్నాడు కదా, ఉసురు తగిలినా కొద్ది చండీ యాగం చెప్తుండు, ఉసిరి తగిలినా కొద్ది చండీ యాగం. కేసీఆర్ కు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చండీ యాగమో లేదంటే ఏదో నవగ్రహ మహాయాగానిగో లేకపోతే రాజశ్యామల యాగము చేస్తే నీ పాపాలు పోవు కేసీఆర్. మాలాంటి వాళ్ళని చూస్తే నీ పాపాలు పోతాయి. కిషోర్ అన్న లాంటి వాళ్ళకి కానీ, రోజా నువ్వు ఇంకా యాక్టివ్ అవుతావు. ఇంకా నువ్వు ఎవరెవరికి పాపాలు చేసినావు, నీ దగ్గర అంత డైరీ ఉంటుంది, నీకు అంత జ్ఞాపక శక్తి ఉంటుంది. నువ్వు ఇప్పుడు అన్న చెప్పినట్టు 1000 మంది టాప్ లో ఉంటారు. ఈ 1000 మంది కన్నా నువ్వు ఇప్పటికన్నా చెయ్యకపోతే, అవును అంటే నువ్వు పాపాలు చేసినోడివే, ఇంకా నీకు చండీ యాగం అది చేస్తున్నావు. మరి ఎవరికి పాపం చేసినావు, ఎవరికి అన్యాయం చేసినావు, వాళ్ళకి న్యాయం చేయకుండా శుద్ధి చేసుకుంటే కాదు. నాకు తెలుసు కదా, కరోనా టైంలో కూడా కొందరు చనిపోయారు కదా, చాలా మంది చనిపోయారు. పెద్ద లిస్ట్ ఉన్నది. చనిపోయిన వాళ్ళు చాలా మంది చనిపోయారు పాపం. ఎందుకంటే తిండి లేక, ఆరోగ్యం పాడై. ఇప్పుడు ఆరోగ్యం పాడైనప్పుడు కరోనా అనేటటువంటిది ఎఫెక్ట్ ఇస్తుంది. ఎఫెక్ట్ ఇచ్చి ఇమీడియట్లీ కొట్టేసింది పాపం వాళ్ళను. ఇమీడియట్లీ కొట్టేసింది. తెలిసిన వాళ్ళు ఎవరన్నారా? మన నిస్సార్ ఉన్నాడు, చాలా అద్భుతమైనటువంటి కళాకారుడు, అద్భుతమైన కాంట్రిబ్యూషన్ ఉంది. అరుణోదయ సంతోష్ ఉన్నాడు, సంతోష్ అయ్యో ఆయన బొంబాయి పోతున్నా మాయమ్మ అనే అద్భుతమైన పాట. అది యాక్టింగ్ చేసినటువంటి సంతోష్ ఉన్నాడు. తర్వాత జంగు ప్రహ్లాద్ ఉన్నాడు. ప్రహ్లాద్ కూడా పాపం చాలా సాక్రిఫైస్ చేసిండు. టిప్స్ చెప్పిండు పాపం. అది ఏంటంటే మానసికమైనటువంటి వేద, మానసికమైనటువంటి బాధ. ఎవరికి టైం ఇచ్చేది లేదు, ఎవరిని పిలిచేది లేదు. కొత్త పోరగాళ్ళని తీసుకొని ఆల్రెడీ ఒక 500 మంది కళాకారులకు ఆ ఉద్యోగాలు ఇచ్చిండు. ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళతో పాటలు రాపించుకుంటా ఉన్నాడు. మరి 500 మంది పాటలు రాస్తే మరి ఆయన మొన్న ఎందుకు ఓడిపోయింది చెప్పు నాకు? 500 మంది పాటలు రాస్తే కేసీఆర్ ఎందుకు ఓడిపోయిండు? ఆ పాటలు పని చేయలే. పాటలు ఎట్లా పని చెప్తాయి? కోట్ల రూపాయలు గుమ్మరిచ్చి సెలబ్రిటీలను పెట్టి ఇన్ఫ్లుయెన్సర్లను పని చేయలే. మనం కూడా మొత్తుకున్నాం కదా, మీరు కూడా మొత్తుకున్నారు. బలగన్ సినిమాలో యాక్టింగ్ చేసిన వాళ్ళతో చెప్పించినా సతితోని, శివజ్యోతితోని, మరి మధుప్రియతోని, మరి ఈ సాయి చంద్ర లేడు, వీళ్ళందరితో వాడించుకున్నా
కోట్లు కుమ్మరిచ్చారు నా అడ్వర్టైజ్మెంట్లకు. అన్ని చేసినా ఎందుకు రాలే మరి? మీ ఉసురు, ఉద్యమకారుల ఉసురు అనేది ఎక్కువ ఉంది. అవును మరి, అంతే కదా పవర్. అవును కదా. ఇప్పుడు గతంలో వాడు పోతివీరో అంటే పోతివీరో కేసీఆర్, ఉద్యమకారుల ఉసురు దలిగి పోతివీరో కేసీఆర్ అని పాడవచ్చు. చంద్రశేఖర్ అనే పేరు అద్భుతమైన పేరు. చంద్రశేఖర్ ఆజాద్ మరి ఈ దేశం కోసం చనిపోయిన ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుడు. భారత స్వతంత్ర సమరయోధుడు. అవును. ఆయన పేరు ఈయనకు పెడితే నాశనం చేసేసిండు. ఏందన్నా అసలు చంద్రశేఖర్ అంటే పేరు అంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చిండు. అవును, అవును. అంటే వేరే ఎక్కడైనా చంద్రశేఖర్ అని వెళ్తే ఆయననే గుర్తుకొస్తా, ఆయన ముఖము ఆయన అదే గుర్తుకొస్తుంది. శేఖర్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు బాధపడతా ఉన్నారు. చంద్రశేఖర్ అని పెట్టుకున్న వాళ్ళు బాధపడుతున్నారు. అవును. ఈవెన్ కల్వకుంట్ల ఫ్యామిలీ వాళ్ళు బాధపడుతున్నారు. ఈవెన్ వెలమోళ్ళు కూడా అందరు బాధపడుతున్నారు. ఇంకో విషయం చెప్తా, అసలు కవిత అని పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు తెలుసా. కవిత పేరు అసలు పేరు ఉన్న వాళ్ళంతా అసలు ఎందుకు అసలు ఈ పేరు కల్వకుంట్ల కవిత అది కవిత అనే పేరుకే మచ్చ వచ్చింది. కొందరు మార్చుకున్నారు వాస్తవానికి. ఒక అతను బిడ్డ పేరు పెట్టుకున్నాడు. ఆమె పేరు అని బాగా అభిమానం అనమాట. బిడ్డ పేరు పెట్టుకుని నేను అనవసరంగా పెట్టుకుంటే కదా నా బిడ్డకు ఇప్పుడు తీసేయడానికి లేదు. సర్టిఫికెట్లలో ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ ఉన్నది. సిస్టమ్ వల్ల అది మార్చాలంటే చాలా కథలు ఉంటాయి, మార్చలేం. కుమిలిపోతున్నాడు, పేరు పెట్టుకొని కూడా కుమిలిపోతున్నారయ్యా. మీ పేర్లు పెట్టుకొని చంద్రశేఖర్ అని పేరు పెట్టుకున్న వాళ్ళు. ఈవెన్ రామారావు అంటే ఒకప్పుడు గొప్పగా చెప్పుకునే సీనియర్ ఎన్టీఆర్ రామారావు అంటే ఒక లెజెండ్. అవును. ఒక స్ఫూర్తి. అవును. ఒక గొప్ప మానవతావాది, సంఘ సంస్కర్త, సినిమా హీరో అని చెప్పుకుంటారు. ఇప్పుడు రామారావు అంటే కేటీఆర్ పేరు అనుకుని అసలు రామారావు వద్దు పేరు అనే పరిస్థితి పిల్లలు. అవును. అసలు రామా అనే వద్దు అనే కడికి వచ్చింది. రామారావు వద్దు ఇప్పుడు అంటారు, కవిత అంటారు, చంద్రశేఖర్ అనే పేరు వద్దనే పరిస్థితి. హరీష్ రావును కూడా హరీష్ అంటే అబ్బా వద్దు అంటారు. అదే అని అంటే చూడు, అంటే ఇంత దారుణంగా తయారయ్యి కూడా ఇంకా చండీ యాగాలు చేసుకుంటా, ఇంకా చండీ యాగాలు చేయుర్రి, మీరు బండి యాగాలు చేయర్రి, తొండి యాగాలు చేయర్రి. ఎన్ని యాగాలు చేసినా మీ పాపాలు కడగబడవు. బ్రాహ్మణులకు కూడా నేను పూజారులకు ఆ స్వామీజీలకు కూడా పైసలు ఇస్తే చేస్తున్నారు వాళ్ళు. పాపం మొక్కుతున్నా, వాళ్ళు చేసిన పాపాలు మీ మనోనేత్రంకు తెలివయా? వాళ్ళకి తగులుతాయి కదా, మీరు చూడట్లేదా? వీళ్ళు ఇప్పుడు మంత్రాలు చదివిన కొద్దీ వాళ్ళకి తగులుతాయి పాపం. వాళ్ళవి వీళ్ళకి తగులుతాయి. వీళ్ళకి తగిలి మళ్ళీ శుద్ధి చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, చాలా కష్టం. డబ్బుల కోసం ఏదో చేస్తున్నారేమో కానీ వాళ్ళ ఇమీడియట్ తగులుతుంది. ఆయన గుణం మారకుండా ఎన్ని యాగాలు చేస్తే లాభం? 2014 నుంచి మొత్తుకుంటున్నాము. ఈ మధ్యలో 4 ఏళ్ళ నుంచి మనం మొత్తుకుంటున్నామా? పిలువయ్యా బాబు, పిలువు. అరే ఉద్యమకారణం పిలువు, ఉద్యమకారణం దగ్గర తీసుకో, ఏదో రకంగా వాళ్ళకి అకామిడేట్ చేయు, ఏదో ఒక రకంగా చూడు. ఉన్న 5-10 ఏళ్ళు బతారు పాపం వాళ్ళు. ఆ తర్వాత నువ్వు ఎవరికన్నా ఇచ్చి మిడుకు. విన్నాడా? ఇప్పుడు ఇండ్లేని దగ్గర అధికారం లేకుండా పోయింది. ఈయన కూడా ఇప్పుడు ఇంటలేడు. రేవంత్ అన్న కూడా ఇంటలేడు. నేను మొత్తుకుంటూనే ఉన్నా, ఎన్ని వీడియోలలో మొత్తుకుంటున్నాం, అన్ని మరి ఉచ్చదొక్కిండా లేకుంటే మరి ఉమ్ము దొక్కిండా తెలియదు. మరి ఉమ్మన్న దొక్కాల కూడా ఒక్క ఉద్యమకారుడికి 250 ఇస్తానన్నాడు. హైడ్రా కోయండు. సరే కూల్చుడు అదో కాన్సెప్ట్. మరి పోనీ ఫస్ట్ వాస్తవం చెప్పాలంటే హైడ్రాలో నేను పేద ప్రజల కోసం మాట్లాడతా మైపాల్ మాస్టరు. నేను ఒక్క మాట చెప్తా. ఫస్ట్ వాళ్ళకు ఏం చేయాలా, ఎక్కడన్నా అకామిడేట్ చేయాలా. పేద ప్రజలు మూసి పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్కడన్నా అకామిడేట్ చేసి ఎప్పుడు కూల్చేయాలి. ఎట్లా ఇల్లు ఇస్తుంటారు కదా, ఇల్లు ఇస్తుంటే కిరాయికి ఉండాలి కదా. ఇప్పుడు 2-3 ఏళ్ళు ఎవరు కట్టాలి కిరాయి? అదే అంటే ఎట్లా ఇల్లు ఇస్తుంటారు కదా, ఆ ఇండ్లేదో బాధితులకు ఇస్తే అయిపోతుంటారు. ఫస్ట్ వాళ్ళకి అకామిడేట్ చేసి కూలగొట్టు. అదే ఆల్రెడీ ఇప్పుడు ఆ కేసీఆర్ కొన్ని కట్టినవి ఉన్నాయి, అవి ఇయ్యాలి, అట్లనే ఉన్నాయి. ఇయ్యో లేకపోతే ఎక్కడైనా భూమి ఇస్తే 200 గజాలు ఇస్తే వాళ్ళు ఇంత 50 గజాలు ఇచ్చినా వాళ్ళు ఒక రేకులు వేసుకుంటారు. రేకులు వేసుకోగానే అవి కూలగొట్టు. ముందు కూలగొట్టేసినాం అనుకో, కూలగొట్టిన తర్వాత వాళ్ళు యాడు ఉండాలా? మరి కిరాయి ఇంట్లో వాళ్ళు కూలీనాలి చేసుకునేటటువంటి పేద ప్రజలు పర్మిషన్ ఇచ్చినోడు ఇల్లు కూలగొట్టలే. వాళ్ళు పర్మిషన్ ఇచ్చిర్రు, వీళ్ళు కూలగొడుతారు. పర్మిషన్ ఇచ్చినోడు ఇల్లు కూలగొట్టలే, ఆ బిల్డర్ ఇల్లు కూలగొట్టలే, మరి ఆ వెనకాల ఉన్న మంత్రి ఇల్లు కూడా. మరి పర్మిషన్ ఇచ్చినోడు ఇల్లు ముందు కూలగొట్టాలి కదా. మరి ఎట్లిస్తారా పర్మిషన్? ఎట్లా ఇస్తామని అలా ఇల్లు కూడా కూలగొట్టాలి. కూలగొట్టిన తర్వాత వీళ్ళ పేదల ఇల్లు కూడా కూలగొట్టే విషయం తర్వాత చూద్దాం. అంటే అన్ని ఉల్టా చేస్తున్నారు. అదే మనం అంటలే. ఇప్పుడు నువ్వు ఏదైతే ఇక్కడ కూర్చుండి ఓయూ లైబ్రరీ కాడ, అంబేద్కర్ లైబ్రరీ కాడ చెప్పింది, ఆయన సతీమణి గీత గారిని పెట్టుకొని రాధాకృష్ణ గారికి ఈయననే చెప్పిండన్నా. అప్పట్లో కేసీఆర్ మాదాపూర్ లో బుల్డోజర్లు తీసుకుపోయినప్పుడు
పేదవాళ్ళు చిన్నవాళ్ళు చిత్తుక వాళ్ళు ఏదో కొన్ని డబ్బులు వేసుకొని కొనుక్కుంటారండి, వాళ్ళకి ఏం చూపెట్టకుండా ఇల్లు ఎట్లా కూడా కొడతారని అడిగిండు అన్న. వీడియో ఉంది మన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి నువ్వు అడిగినోడివి, మరి నువ్వు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ నీకెవడానికి చెప్పాలనా? అవును, వాస్తవానికి నేను అదే చెప్తున్నా. ఓ రేవంతన్నో నీ కపట ప్రేమ మానుకో, అమ్మా ఓ రేవంతన్నో నీ దురహంకార బుద్ధి మానుకో, ఓ రేవంతన్నో నీ కపట ప్రేమ మానుకో. మా ఉద్యమకారులకు ఏదైనా చేసిపో, లేకపోతే కేసీఆర్ కు పట్టిన గతే పడుతుంది. అంతే కదా. ఇప్పుడు అక్కడ యాగాలు చేసుకుంటున్నాడు ఇక. అవును, ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో యాగాలు చేసుకుంటాడు, నువ్వు కొండారెడ్డిపల్లిలో చేసుకో. అదే అవుతుంది ఇక. కానీ ఘోరం కదా. ఇప్పుడు నష్టం అయితే జరుగుతుంది కదా. అటు 10 ఏళ్ళు నష్టము, ఇప్పుడు 5 ఏళ్ళు నష్టము, 15 ఏళ్ళ నష్టంలో మొత్తం ఎక్కడో లక్కనే మాయమైపోతారు. ఇప్పుడు ఈయన జిట్ట బాలకృష్ణ అన్నను ఇలా ప్రభుత్వం ఏర్పడంగానే పిలిపించుకొని, అన్న చాలా సేవలు 100% నిజం, అది చాలా సేవలు చేసినావు, అలసిపోయినావు, నీ ఆస్తులు అమ్ముకున్నావు, ఇలా తెలంగాణ వచ్చింది, తర్వాత కేసీఆర్ని ఓడగొట్టడానికి కూడా నువ్వు 10 ఏళ్ళు కష్టపడ్డావు, నువ్వు అందులో ఏముంటావన్నా, ఇక్కడ వచ్చి నీకు ఏది కావాలన్నా ఒకటి తీసేసుకో. అవును, 100% చేయాలి అది. నువ్వు ఒక ఎమ్మెల్సీ తీసుకో, అవును, నువ్వు ఇంకా ఏదైనా మంత్రి పదవి చేస్తావు తీసుకో అని అనొచ్చు కదా. చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు. వాస్తవానికి బాలకృష్ణారెడ్డి గారికి పిలుచుకొని మనం ఇప్పుడు మీరు అన్నట్లు గినక చేసి ఉంటే బతికేటోడుగా, అసలు బతికేటోడు. రెండోది ఏంటంటే నీకు అసలు మామూలు కాదు, జేజేలు వాళ్ళకి పేరు కూడా వచ్చేది. అలాంటిది ఇప్పటికైనా జిట్ట బాలకృష్ణారెడ్డి లాంటి వ్యక్తుల్ని మళ్ళా కోల్పోకుండా అనేక మందికి పిలుచుకొని ఇమ్మీడియట్లీ తక్షణమే దాని మీద దీని మీద పనికి మాలిన దాని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేసే. కార్పొరేషన్ చైర్మన్ ఎవడెవడికి ఇస్తుండే ఇప్పుడు ఉద్యమాలు చేయనోడికి. అవును, బాలలక్ష్మికి డైరెక్టర్ అట చిన్న, అది ఆమె ఉద్యమం చేసిన ఆమెకేమో చిన్న డైరెక్టర్ ఇచ్చేసి చదువు రానోడికేమో చైర్మన్ ఇస్తాడు. అదే అన్న, చాలా విచిత్రమైనటువంటి వ్యవహారం, అది విచిత్రమైనటువంటి పనితనం. అసలు ఇటు చూడు, 75 సంవత్సరాల ఒక కుర వృద్ధుడికి పదవి ఎందుకు నాకు చెప్పు, నాకు అర్థం కాదు. ఆ కుర వృద్ధుడు నీకు ఏమి ఇస్తాడు, అసలు ఏమి సజెషన్ ఇస్తాడు? పాతకాలం సజెషన్ ఇస్తాడు. పాతకాలం సజెషన్ ఇవ్వడం పట్ల నీకు ఎంత నష్టం జరుగుతుంది? కొత్త యూత్ని తీసుకొచ్చి కొత్త కొత్త ఆలోచనలు, ఇప్పుడున్నటువంటి ట్రెండింగ్ ఏంది, ఇప్పుడున్నటువంటి సమస్యలు ఏంది, ఇప్పుడున్నటువంటి సమస్యలు ఎట్లా పరిష్కరించాలనేది చేయాలి. కానీ అవి పక్కకు పెట్టి కురవృద్ధుల్ని పెట్టుకొని, ముసలోళ్ళను పెట్టుకొని అలా కూర్చోబెట్టి షేర్లల్లో ఆయనకు జీతం ఇచ్చి ఆయన ఇక మరి ఆ కురవృద్ధుల్ని తీసుకొచ్చేసి పెట్టి మరి ఏమవుతాడో నాకైతే అర్థం కాని పరిస్థితి. వాళ్ళు ఇచ్చేటటువంటి మంచి సజెషన్ ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే లేదు లేదు లేదు. దయచేసి మరీ చెప్తా ఉన్నా, ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులను లిస్టు తయారు చేసుకొని పిలిచి ఖచ్చితంగా పిలుచుకొని ఏదన్నా చేయవలసిందిగా కోరుతా. ఇటు కేసీఆర్ ను గద్దె దించడానికి పని చేసిన అందరూ అనేక మంది ఉన్నారు. అదే అంటున్నా, వీళ్ళందరూ కేసీఆర్ ను ఓడించడం కూడా అంత నన్ను అడిగితే నేను లిస్ట్ అంత ఇస్తా మాస్టర్. నిజంగా చెప్తున్నా, నాకు అందరు లిస్టు తెలుసు. ఇప్పుడు మీరు నరేందర్ గారి దగ్గరికి 2 సార్లు పోయినా విష్ణుభాయ్ మీ కళాకారుల కోసం 100% ఖచ్చితంగా మాట్లాడదాం, త్వరలో ఏదో ఒకటి చేద్దాం, డెఫినెట్ అవుతుంది అని చెప్పిండు. ఇప్పటికీ 9 నెలల దేశం అవుతుంది. ఎప్పుడు ఇక 9 నెలలు 9 ఏళ్ళు అవుతుంది, ఇక 9 ఏళ్ళు అవుతుంది. ఇక మళ్ళా మేము ఓ కాంగ్రెసోడో నీ కపట ప్రేమ మానుకో అని పాడబడవలసిన పరిస్థితి ఎట్లా? మాతో మళ్ళీ పాటలు ఎందుకు పాడించుకుంటారు? ఇట్లా చేసుకున్నాడు, అట్లా చేసుకున్నాడు కదా. ఎందుకు అది చెప్పు? మీరు మంచి సజెషన్స్ ఇస్తే మాలాంటి వాళ్ళని పిలుచుకోండి. మా కళాకారులు పాపం ఘోరమైనటువంటి పరిస్థితులలో ఆకలికి అలమటించిపోతున్నారు. వాళ్ళు ఏం పని చేయలేని పరిస్థితి. ఒక కళాకారుడు నిజంగా జాబ్ చేయాలంటే చేయలేడు. వాడికి ఏదంటే పాటలు పాడమే అది ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ కళాకారుడు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. దయచేసి ఇమీడియట్లీ కళాకారులకు కూడా పిలిచి ఏదో ఒకటి అకామిడేట్ చేయవలసిందిగా, కనీసం ఏదైనా ఒక 10,000 పెన్షన్ అని ఇవ్వండి, లేకుంటే ఒక 100 గజాలు 200 గజాల భూమి అని ఇవ్వండి, ఒక ఇల్లుకు డబ్బులన్నీ ఇవ్వండి, ఏదన్నీ ఇచ్చి ఒక చిన్న ఉద్యోగం అన్న పాడవాడు చేసి వాళ్ళని కాపాడండి అని నేను కోరుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి, ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు క్రికెట్లో సీరజ్ గారు పాల్గొన్నారని, కప్పు వచ్చిందని చెప్పి సభ్యుడిగా ఉన్నందుకు గ్రూప్ 1 జాబ్ ఆఫర్ చేసిండ్రు. అసలు మీరు ఆఫర్ చేయడానికి మీరు ఆ ముఖ్యమంత్రికి కారణమైనటువంటి వ్యక్తులు, శక్తులు, కేసీఆర్ను గద్దె దించడానికి పనిచేసినటువంటి వాళ్లకు
గ్రూప్ 1 జాబ్ తర్వాత కనీసం అపాయింట్మెంట్ ఇస్తలే అంటే ఘోరం. నీ మెంటాలిటీ ఏందో మీరేందో అందరికీ అర్థమవుతుంది. సిరాజ్ కొట్లాడిండా కేసీఆర్ మీద, మరి విష్ణుకిషోర్ అన్న కొట్లాడిండా, మైపాల్ యాదవ్ కొట్లాడిండా, లేదంటే ఇంకెవరన్నా యూట్యూబ్ ఛానళ్ళు రోజా నేత కానోళ్ళు కొట్లాడిర్రా, లేదంటే జిఎస్ఆర్ టీవీ, కాలోజీ టీవీ, మన తొలి వెలుగు ఇట్లాంటి వాళ్ళు కొట్లాడిర్రా. పాప మా తిరుపతి పిల్లగాడు, టీఆర్టీవీ తెలంగాణ, ఇట్లా చెప్పుకుంటా పోతే తెలంగాణ విట్టలన్న, పృథ్వీ అన్న, పాషమన్న, గాదే ఇన్నన్న, అరే కొట్లాడింది మేమైతే నువ్వు ఇయ్యాల ఏందయ్యా సిరాజ్కు గ్రూప్ 1 ఇస్తా, నీ ఇంట్లోకి వెళ్ళి ఒక ఆస్తి రాసి ఎకరం భూమి ఎవడద్దన్నాడు, లేకపోతే ఇంకొక వాళ్ళకు గ్రూప్ 1 ఇస్తా, ఇంకొకళ్ళు ₹1,00,00,000 డబ్బులు ఇస్తా, చెట్టుకు కాస్తున్నాయా ఇచ్చుకో. కానీ నువ్వు గద్దెను ఎక్కడానికి ఉపయోగపడ్డోళ్ళకు, కేసీఆర్ను గద్దె దించడానికి పనిచేసిన వాళ్ళకు మాత్రం దిక్కు దివానా లేదు. అసలు ఇంత అన్యాయము, కేసీఆర్ ఎంతమంది ఉసురు పోసుకున్నాడో రేవంత్ రెడ్డి కూడా అంతమంది ఉసురు పోసుకుంటున్నట్టు కనబడుతూ ఉంది. ఎక్కడ కూడా కేసీఆర్ను గద్దె దించిన వాళ్ళకి కానీ, రేవంత్ రెడ్డి గద్దెను ఎక్కడానికి ఎవరైతే పని చేసినారో వాళ్ళందరినీ కూడా కేసీఆర్ చేసినట్టే చేస్తున్నాడు. అందులో ఇప్పుడు కేసీఆర్ బాధితుడు జిట్ట బాలకృష్ణ అన్న చనిపోవడం జరిగింది. మరి కేసీఆర్ రేవంత్ రెడ్డి కలిసి ఇంకెంతమందిని చంపుతారో, కేసీఆర్ ఎంతమందిని మానసికంగా వేధించి ఆల నరేంద్రని ఎట్లా చంపిండు, విజయశాంతి మేడని మానసికంగా ఎట్లా చంపిండు, ఇంకా రవీంద్రన్ ఆలే నరేందర్ అన్న కూడా మానసికంగా ఆయన కేసీఆర్ పెట్టిన టార్చరే మానసికంగా. ఇట్లా నాయన్ నరసింహారెడ్డిని కూడా అపాయింట్మెంట్ ఇయ్యాక ఆయన కూడా తర్వాత అక్కడ ముత్యం ఇప్పుడు చెరుకు శ్రీనివాసాల నాన్న ఆడ ఇంత దుబ్బాక మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అవును ఆ అన్నను కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా అనేక మందిని కేసీఆర్ ఖతం చేసి పడేసిండు. ముత్యం శ్రీనివాస్ అన్న వాళ్ళ నాన్నను ఇట్లా అనేక మందిని, ఇప్పుడు జిట్ట బాలకృష్ణ అన్న, ఇట్లా ఎంతమంది మానసికంగా, చెరుకు సుధాకర్ అన్న కూడా ఎంతో మానసిక వేద, కేకే మహేందర్ అన్న ఆరోగ్యం అంతా ఖరాబ్ అయిపోయింది. రెహమాన్ అన్న కూడా కేసీఆర్కి సేవ చేసి ఆయన చచ్చిపోయిండు. ఇదేందయ్యా మీరు ఒక్కొక్క మించి ఒక్కళ్ళు రాజకీయ నాయకులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఎవరిని దేకినట్టు అంటే పేదోడైతే ఆయన టాలెంట్ ఉండని వాడు ఎంతన్నా పని చేయను, వాడు ఎలిజిబుల్ కాదు, డబ్బులు ఉన్నోళ్ళు ఎలిజిబుల్. ఈ రకంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలారా ఇది గమనించండి. చాలా దుర్మార్గం, చాలా అన్యాయం. ఇంకెంతమందిని పొట్టన పెట్టుకుంటారో ఈ రాజకీయ నాయకులు. కనీసం చూడ్డానికి పోతలే, మంచిగా ఉన్నప్పుడు మరి ట్రీట్మెంట్ ఇప్పించాలని అడగలేదు, వచ్చినాక పోయేది లేదు. ఇంత దారుణమైన రోజులు మరొక్కసారి కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా మనం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నట్టు మనం అర్థమవుతూ ఉంది. మరి భవిష్యత్తులో యువతంతా కూడా మరొక్కసారి ఆలోచించవలసిందిగా కోరుకుంటూ, ఆ జిట్ట బాలకృష్ణన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆ కుటుంబ సభ్యులకు మేము పూర్తి సంతాపం ప్రకటిస్తున్నాం, సానుభూతి తెలియజేస్తున్నాం. వాళ్ళు ఏదన్నా మంచి చెడు ఏదన్నా అడిగితే మేము ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ ఇక ఏం మాట్లాడలేని పరిస్థితి. ఇసుకనైనా కేసీఆర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కేసీఆర్ నువ్వైతే వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే నువ్వెన్ని యాగాలు చేసినా నీ పాపాలు పోవు. వెళ్ళి చెంపలేసుకో, ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కిరా అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.